गुरुन्मीलितं श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. ఈరోజు రెండో అధ్యాయం స్టార్ట్ చేస్తున్నాం. మొదటి శ్లోకం సరోజ మాతాజీ గారు చదువు. సరోజన. हरे कृष्ण प्रभुजी, दंडवत प्रणाम प्रभुजी। హరే కృష్ణ. भगवत्तम मरु भक्तियुक्त सेवा व्यासुवाच इति संप्रश्न संप्रष्ट विप्राणं हौ रोमहर्षणि प्रतिपूज्य वदस्तेषां प्रवक्त उपचक्षुमे इति प्रशंस्त వ్యాసమువాచ వ్యాసుడు పలికెను ఇది ఈ విధముగా ప్రశస్త ఉత్తమ ప్రశ్నలచే మహర్షిని సుతుడైన ఉగ్రశ్రవుడు సూత గోస్వామి బ్రాహ్మణుల ఉత్తమ ప్రశ్నలచే పూర్ణ సంతుష్టి నొందిన వాడై వారికి కృతజ్ఞతలు తెలిపి ప్రత్యుత్తరము నొసగా ఉద్యుక్తుడయ్యాను. హరే కృష్ణ. తర్వాత చూద్దాం. భాష్యం చదవండి. నైమిషారణ్యం నందలి ఋషులు సూత గోస్వామిని ఒక్కటిగా వాటికి అతడు సమాధానములను వసగాను. హరే కృష్ణ. మొదటి అధ్యాయంలో ఋషుల యొక్క జిజ్ఞాస అనే ఒకటి మొదటి అధ్యాయాన్ని మనం చూస్తే కనుక రెండో అధ్యాయంలో దానికి సంబంధించిన సమాధానాలు ఇప్పుడు చెప్పబోతున్నారు. మరి ఋషులు ఏం ప్రశ్నలు అడిగారు మీకు గుర్తున్నాయి మరి? ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయేదంతా కూడా దానికి సంబంధించిన సమాధానాలే. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మరి ఏ ప్రశ్నకి రాస్తున్నామో తెలియాలి కదా మరి సమాధానం. ఒక ప్రశ్నకి ఇంకో ప్రశ్న సమాధానం రాసామంటే
ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు జరిగే అన్ని కూడా ఆ యొక్క మొదటి అధ్యాయంలో ఉన్న ప్రశ్నలకి సమాధానాలు. సో ఎవరికైనా గుర్తున్నాయా మొదటి అధ్యాయంలో ప్రశ్నలు ఏంటనేది? మీరు ఇప్పుడు ఏమన్నా మీరు హ్యాండ్ రైస్ చేస్తే కానీ మీకు ఛాన్స్ ఇస్తాం చదవడానికి కాకుండా. చాలా మంది గుర్తున్నాయి అన్నమాట. చూద్దాం. మణి రాజమండ్రి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. చెప్పండి. సర్వజనులకు శ్రేయోదాయకమైనది ఏది వివరించమన్నారు. రెండోది సర్వ వేదాల యొక్క సారాన్ని వివరించమని చెప్పారు. మిగతా ఇంకోళ్ళు అడుగుదాం. థ్యాంక్ యూ, బాగానే గుర్తుంచుకున్నారు మీరు. ఇంకా నెక్స్ట్ లక్ష్మి అనూష మద్దతు గారు. కుంభమేళా వెళ్తున్నాం ప్రభుజీ. ఓకే ఓకే ఓకే. రాజేంద్ర ప్రసాద్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. చెప్పండి. భగవంతుడైన శ్రీకృష్ణుడు దేవకీ దేవ్ గర్భంన ఆవిర్భవించడానికి గల కారణం ఏమిటి? కరెక్ట్. తర్వాత తన దివ్య కర్మలు అందరు కీర్తిస్తారు కాబట్టి భగవంతుని యొక్క సాహస కృత్యములను వివరించండి. ఓకే ఓకే, మీరు 10% చెప్పేశారు. చాలు, ఇంకా ఎవరిని సుజాత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణ భగవానుడు అవతారముల గురించి, వారి లీలల గురించి అడుగుతారు. కృష్ణ పరిసమాప్తి జరిగిన తర్వాత ధర్మము ఎవరిని ఆశ్రయించింది అనే క్వశ్చన్ అడుగుతారు గురుజీ. ఓకే ఓకే, హరి బోల్. చాలా ఉత్తమమైన విద్యార్థులందరూ కూడా దగ్గర ఉన్నారు. అని చక్కగా గుర్తుంచుకున్నారు. అది ప్రణవాదపురం చెప్పినట్టున్నారు కదా, అందుకే అందరూ రెడీగా రాసి పెట్టుకున్నారు. క్వశ్చన్ పేపర్ ముందు లీక్ అయిపోయింది, అందుకని ఇంకా ముందుకు తెలిసిపోయింది అనమాట. సరే, చాలా సంతోషం. ఏదైనా సరే క్వశ్చన్ పేపర్ ముందు చెప్పినా సరే గుర్తించుకోవడం అంత ఈజీ కాదు. సో మీరు దాన్ని బాగానే గుర్తుపెట్టుకున్నారు. సో ఇక్కడ 2వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. డివినిటీ డివైన్ సర్వీస్ అంటే భక్తియుక్త సేవ, భగవతత్వము, భక్తియుక్త సేవ అని చెప్పారు. చూస్తే కనుక ప్రభుపాదుల వారు చాలా మంది అంటారు భక్తి అంటే ఏమిటి అంటే ఒక భావన అని చెప్తూ ఉంటారు చాలా మంది బయట. అది ఒక భావన అండి, అదొక ఫీలింగ్ అది అని చెప్పి ఆ విధంగా చాలా మంది భక్తి గురించి చెప్తూ ఉంటారు. కానీ ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా భక్తి అంటే ఒక ఫీలింగ్ అని ఎప్పుడు చెప్పలేదు. భక్తి అంటే భక్తియుత సేవ అని చెప్పారనమాట. నీ ఫీలింగ్ తో ఏం పనికిరాదు, మన ఫీలింగ్ ఉంటే దాన్ని మనం వ్యక్తీకరించాలి. ఒక సేవ రూపంలో దాన్ని మనం వ్యక్తీకరించాలి. అప్పుడే ఆ యొక్క ఫీలింగ్కి ఏమైనా అర్థం. ఇప్పుడు చెప్పారనుకోండి, మనకు చూపిస్తారు కదా మనకి సినిమాల్లో, ఐ లవ్ యూ అంటే సరిపోదు, దాన్ని ఏదైనా చూపించాలన్నమాట. ఏదో ఒక యాక్టివిటీలో చూపించాలి. సో అలా నాకు నీ మీద చాలా ప్రేమ ఉంది అంటే, నా మనసులో ఉంది, ప్రేమ అంతా ఉంది అంటే అది సరిపోదు. దాన్ని మనం ఒక కార్యరూపంలో చూపించాలన్నమాట. చెప్తుంటారు కొంతమంది జనాలు, మాకు భగవంతుడు అంటే ఎంత ఇష్టమో అండి, 24 గంటలు మనసులో అనుకుంటూనే ఉంటారు. 24 గంటల తర్వాత ఈ ఒక మాల జపం చేస్తారంటే, ఎందుకండి ఒక మాల జపం చేయడం, 24 గంటలు లోపల నడుస్తూనే ఉంటుంది. అలాగా ఆ ఫీలింగ్ సరిపోదన్నమాట. ఆ ఫీలింగ్ ని ఒక కార్యరూపం దాల్చాలి. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులకి పిల్లల పట్ల ఒక ప్రేమ అనేది ఉంటుంది, దాన్ని ఒక చూపిస్తారనమాట. వాళ్ళకి కొన్ని సౌకర్యాలన్నీ కూడా కల్పించి
ఆ! వాళ్ళని స్కూల్లో ఏసి, వాళ్ళ బాధ్యత తీసుకొని హ్మ్. అలా పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రుల పట్ల వాళ్ళ యొక్క ప్రేమని వ్యక్తీకరిస్తారు. ఒక వాళ్ళకి సేవ చేసి. అదే విధంగా ప్రభుపాదుల వారి భక్తి అంటే భగవంతుని పట్ల కేవలం ఒక ఫీలింగ్ అని చెప్పలేదు. ఆ! ఒక సేవ రూపంలో మనం దాన్ని ఆ! కార్యాచరణ రూపంలో చూపించాలి. సో, అది చాలా ముఖ్యం. అందుకే ఎక్కడ చూసినా ప్రభుపాదుల వారు ఎక్కడ డివోషన్ అని ఎప్పుడు రాయలేదు. డివోషనల్ సర్వీస్ అని రాశారు ఎక్కడ చూసినా సరే. మనకు గ్రంథాలన్ని చోట్ల చూస్తే గనక ఎక్కడ ప్రభుపాద వారు భక్తి అంటే భక్తియుత సేవ అని రాశారు. ఎప్పుడైనా సరే. కేవలం ఒక భావన అని చెప్పలేదు ఎప్పుడు కూడా చూస్తే. ఇప్పుడు ఈ యొక్క రెండో అధ్యాయం అనేది ఈ విధంగా మొదలవుతుందనమాట. ఇతి సంపృష్ణ విప్రాణాం రోమహర్షణైః. హ్మ్. ప్రతిపూజ్యవచస్తేషాం ప్రవక్తోపచక్రమే. సో, ఇక్కడ ప్రవచనం చెప్పేది ఎవరు అంటే రోమహర్షణ సూత యొక్క కుమారుడు సూత గోస్వామి చెప్తున్నారనమాట. సో, రోమహర్షణ సూత ఎవరు? మనం చూస్తే గనుక నిన్న మనకి విన్నాం కదా! నిన్న ఆహ్, నిత్యానంద త్రయోదశి యొక్క నిన్న నిత్యానంద ప్రభు యొక్క పుట్టినరోజు. హ్మ్. సో, రోమహర్షణ సూత ఎవరు అంటే బలరాముడు భాగవతం ప్రవక్త. అప్పట్లో ఆయన ఒకానొక ప్రదేశంలో ఆహ్, చాలా మందికి భాగవతం చెప్తున్నారనమాట. భాగవతం కాదు, ఈ యొక్క కథా కాలక్షేపం జరుగుతుంది. సో, అటువంటి సమయంలో బలరాముడు అక్కడికొచ్చారు. బలరాముడు అక్కడికి రావడం, సో, అక్కడున్న ఋషులందరూ కూడా వెంటనే ఆహ్, ఆది దేవుడు బలరాముడు, ఆది గురువు ఎవరైతే వచ్చారో ఆయనకి వెంటనే అక్కడ లెగిసి అందరూ గూడా ప్రణామం చేస్తారు గానీ, ఎవరైతే వ్యాసాసనం మీద కూర్చున్న ముఖ్యమైన వ్యక్తి ఎవరున్నారో ఆయన లేగరనమాట. హ్మ్. సో, చూస్తే గనక దానికి బలరాముడికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. సో, ఇంతమంది ఆహ్, నన్ను గుర్తించగలిగారు. ఈయన అన్ని వేదాలు, పురాణాలు సాక్షాత్తు వ్యాసుల వారి శిష్యుడు. హ్మ్. సో, నువ్వు యొక్క వేదాలు, ఉపనిషత్తులు చదివిన దాని యొక్క ఉపయోగం ఏంటంటే, నీకు భగవంతుడిని గుర్తించగలగడం. ఆ! నువ్వు భగవంతుడినే గ్లోరిఫై చేస్తున్నావు ఇక్కడ. భగవంతుడినే కీర్తిస్తున్నావు. కానీ సాక్షాత్తు భగవంతుడే వస్తే గనుక వీడికి తెలియటం లేదు. సో, ఇది కేవలం ఇదొక కపటత్వం అని చెప్పి బలరామునికి హ్మ్. చాలా క్రోధం కలుగుతుందన్నమాట చూస్తే గనక. సో, బలరాముడికి అనిపిస్తుంది ఈయన సాక్షాత్తు వ్యాసుల వారి శిష్యుడైనా సరే హ్మ్. అన్నీ కూడా వేదాలు, ఉపనిషత్తులు అన్నీ స్వయంగా చదివారు. అయినా సరే ఈయనకి హ్మ్. అసలు విషయం బోధపడలేదు. ఇది కేవలం ఒక కపటత్వం అన్నమాట. అని బలరాముడు ఆయన శిక్షించారు. ఏ విధంగా అంటే ఒక గడ్డి పూచ తీసుకొని దాన్ని ఆయనతో తాకించగానే ఆయన వ్యాసాసనం మీద చనిపోయాడన్నమాట. చూస్తే. సో, చూడండి ఇది ఎటువంటిది అంటే ప్రభుపాదుల వారు ఒక కథ చెప్తూ ఉంటారు. ఒక మహాపతివ్రత ఒక ఇల్లాలుంది. హ్మ్. ఆమెకు భర్త గారంటే ఎంతో గౌరవం. భర్తకి పెట్టకండి ఇది ఉందన్నమాట. కానీ ఏంటంటే ఆ భర్త గారు ఆర్మీలో పనిచేస్తూ ఉంటారు. ఆర్మీలో పనిచేస్తూ ఉంటే మరి ఆయనకి పెట్టకుండా తినకూడదు గదా! సో, ఆమె ఏం చేసేదంటే రోజు ఆయన ఫోటో పెట్టుకొని ఆ! నా ఫోటోకి పూలు పెట్టుకొని, ఆ ఫోటోకి పూజ చేస్తూ హ్మ్. పతియే ప్రత్యక్ష దైవం అనే నానుడితోటి ఆ విధంగా ఆమె చేస్తూ ఆయనకి ఫస్టు భోజనం పెట్టి అక్కడ ఆఫరింగ్ కూడా పెట్టి తర్వాత ఆమె తీసుకునేదనమాట. హ్మ్. సో, ఒకానొక సమయానికి భర్త గారికి అప్పుడప్పుడు సెలవులుంటాయి గదా! ఆ టైంలో ఇంటికి విచ్చేసారు. ఇచ్చేసి తలుపు కొడుతుంటే గనక ఆ! ఆమె బిజీగా ఉంది. దేనికి? అంటే ఆమె పతి గారి సేవ చేస్తుందనమాట. ఫోటోకి. స్వయంగా నేనే వచ్చానే బాబు. అంటే మీరుండండి. ఆ! నా సేవలో నేనున్నాను అని జెప్పి ఆయన్ని ఆమె రిసీవ్ చేసుకునే లేదట. ఎందుకంటే షీ ఈస్ సో బిజీ ఇన్ ఎక్స్‌ప్రెసింగ్ డివోషన్. యూ నో. సో,
మరి నీ పూజలు పునస్కారాలకి చూస్తే గనుక అసలైన వ్యక్తే వచ్చాడు. అప్పుడు నువ్వు గుర్తించలేదు. నువ్వు ఎవరికైతే పూజలు చేస్తున్నావో, ఏం చేస్తున్నావో ఆ వ్యక్తి స్వయంగా వస్తే గనుక నీకు తెలియటం లేదు. అలాగే ఇప్పుడు చూస్తే గనుక ఈ యొక్క రోమహర్షణ సూత కూడా ఆహ్, అందులోనే ఉండిపోయాడనమాట. ఏ భగవంతుడి గురించి ఏదో కీర్తిస్తున్నాడో, ఆ భగవంతుడే స్వయంగా వస్తే ఆయనకి ఎటువంటి అటెన్షన్ ఇవ్వలేదనమాట. సో, బలరాముడికి చాలా చాలా దీన్ని చాలా గొప్ప దోషంగా చూసారనమాట ఆయన. ఒక సాధారణ వ్యక్తి భగవంతుడిని గుర్తించలేదంటే వేరే విషయం. ఓకే. ఆ! కానీ ఆయన ఎవరికైతే భాష్యం చెప్తున్నారో ఆళ్ళందరూ గుర్తించారు. యూ నో అందులో ఈయన స్వయంగా వ్యాసుల వారి దగ్గర ట్రైనింగ్ అయ్యాడు. యూ నో సో, మరి ఇన్ని రోజులు ట్రైనింగ్ అయ్యి అసలు మీకు ఆ! గుర్తుంచుకోవడం అంటే ఇది కేవలం చాలా గొప్ప అనర్థం కింద బలరాముడు దీన్ని చూసారనమాట. సో, ఆయన్ని శిక్షించారు ఈ విధంగా. మీరు ఈ యొక్క భాష్యం కంటిన్యూ చేయడానికి అర్హులు కాదని చెప్పి ఆయన్ని అక్కడి నుంచి తొలగించారనమాట. సో, ఇది మొత్తం అక్కడ ఉన్న ఋషులందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆ! అయ్యయ్యో! ఇదేంటండి? ఏం చేశారు మీరు? ఆ! మేము ఈయనకి దీర్ఘాయువు ఉండాలని ఆశీర్వదించాం. కానీ మీరు మా ఆశీర్వాదాన్ని మీరు పూర్తిగా ఆ! తారుమారు చేసేసారు. ఆ! ఆహ్, సో, అంటే అప్పుడు బలరాముడు ఏమంటారంటే, సరే మీరు చెప్పండి. ఆహ్, నేను చేసింది తప్పంటే గనక ఆయన మళ్ళా తిరిగి బతికించేస్తాం. మళ్ళీ తిరిగి బతికించేసి మళ్ళీ ఆయన కొనసాగిద్దాం అంటారనమాట. లేదు మీరు చేసింది ఎప్పటికి కూడా తప్పు కానే కాదు. కానీ మేమిచ్చిన ఆశీర్వాదం కూడా వ్యర్థం కాకూడదు. సో, ఏదైనా చేయండి అని చెప్తాడనమాట. చూడండి ఇదేదో ఇరకాటం. చనిపోయిన వాడిని బతికించడం కూడకూడదు. మళ్ళా వీళ్ళిచ్చిన ఆశీర్వాదం కూడా ఫలించాలి. హ్మ్. సో, ఇది ఏ విధంగా అవుతుంది చూస్తే గనక. అప్పుడు బలరాముడు ఒక అరేంజ్‌మెంట్ చెప్తాడనమాట. ఒక తండ్రి ఒక కుమారుడి ద్వారా జీవిస్తూ ఉంటాడు ఎప్పటికి గూడా. కాబట్టి ఇప్పుడు ఆయనకిచ్చిన ఆశీర్వాదాన్ని మనం ట్రాన్స్‌ఫర్ చేద్దాం. మనకి ఆస్తులు ట్రాన్స్‌ఫర్ అవుతాయి గదా! మన తండ్రి గారి యొక్క ఆస్తులన్నీ గూడా. అలా ఈ యొక్క ఆశీర్వాదాన్ని మనం గూగుల్ పేలోనో, ఎందులోనో ఫోన్‌పేలోనో ట్రాన్స్‌ఫర్ కొడదాం. ఇందులోంచి ఇందులోకి. ఆ! కొట్టేస్తే అదంతా గూడా మనకి ఇప్పుడు సూత గోస్వామికి వస్తుందన్నమాట. సూత గోస్వామి ఒక రోమహర్షణ సూత యొక్క కుమారుడు. సో, తర్వాత ఆయనకి ఆశీర్వాదం ఇస్తారు. సో, ఆయన్ని మళ్ళా ఈ యొక్క ప్రవక్తగా చేస్తారనమాట. ఆ యొక్క సూత గోస్వామి స్వయంగా సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్‌కి చెప్తున్న భాగవత కథలో ఆయన స్వయంగా ఉన్నారనమాట. హ్మ్. ఆయన మొత్తం 18,000 శ్లోకాలు ఒక్కసారి విని అన్నీ యాజ్ ఇట్ ఈజ్‌గా గుర్తుంచేసుకున్నాడు. చూడండి. మనకి మన యొక్క పరిస్థితి ఏంటంటే ఒక శ్లోకాన్ని 5 సార్లు, 10 సార్లు చదివిన తర్వాత కూడా మనకి గుర్తుండదు. సో, ఆయన ఉగ్ర శ్రవ. శ్రవణం అనేది చేశారు. ఉగ్ర అవతారం చూస్తాం చూడు. హ్మ్. ఉగ్ర కర్మ అంటారు. అంత ఆయన యొక్క శ్రవణం అనేది అంత పవర్‌ఫుల్ అన్నమాట. ఒక్కసారి లోపలికి ఎంటర్ అయిందంటే ఎంటర్ అయిపోయిందన్నమాట మనసులోకి అంతా కూడా. ఆ! మనకి ఫోటోగ్రాఫిక్ మెమరీ అంటూ ఉంటాం కదా! ఆ విధంగా ఆయన అటువంటి శ్రవణం ఉగ్ర శ్రుత అని చెప్తారన్నమాట అందుకని. సో, ఆ విధంగా ఇక్కడ సూత గోస్వామి ద్వారా ఇక్కడ ఆహ్, మళ్ళా ఈ యొక్క ప్రవచనం అనేది కొనసాగుతోంది ఇక్కడ చూస్తే గనక. హ్మ్. ఇక్కడ సూత గోస్వామి వచ్చినప్పుడు మీరు చెప్పినట్టుగానే 6 ప్రశ్నలు అడగటం జరిగింది. హ్మ్. సో, అందరికీ మంచి జరిగే జ్ఞానం గురించి, శాస్త్రాల యొక్క సారం గురించి, భగవంతుడు ఏ ఏ లీలలు చేశారని, భగవంతుడు వెళ్ళిపోయిన తర్వాత ధర్మం ఎక్కడ ఆశ్రయం తీసుకుంది. సో, ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా సూత గోస్వామిని అడిగారు. సో, సూత గోస్వామి ఈ యొక్క ప్రశ్నలకి చాలా చాలా సంతోషపడ్డారు ఫస్ట్. ఫస్ట్ ప్రశ్నల్ని అభినందించారనమాట చూస్తే గనుక. హ్మ్. సో, ఇక ముందు అధ్యాయంలో కూడా వస్తుంది. మునయః సాధు పృష్టోహం భవద్భిర్లోకమంగళం యత్కృతా కృష్ణ సంపృష్ణో ఏనాత్మ సుప్రసీదతి అని.
సో, ఏ ప్రశ్నలైతే లోకమంగళము మొత్తం సమస్త లోకాలన్నిటికి కూడా శుభాన్ని చేకూరుస్తాయి. ఎటువంటి ప్రశ్నలు అంటే భగవంతునికి సంబంధించిన ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో అది అందరికీ కూడా లోకాలంతటికి కూడా మంచి చేకూరుస్తాయి. కాబట్టి అవి చాలా ఉత్తమమైన ప్రశ్నలు. మనకు చూస్తే గనక ప్రభుపాదుల వారికి కూడా ఒక పుస్తకం ఉంది. పర్ఫెక్ట్ క్వెషన్స్, పర్ఫెక్ట్ ఆన్సర్స్ అని చెప్పి మనం ఇదివరకు దాని మీద కూడా కొన్నాళ్ళు క్లాస్ చెప్పుకున్నాం. ఉత్తమ ప్రశ్నలు, ఉత్తమ సమాధానాలు అని చెప్పి చూస్తే గనక. సో, ఎందుకంటే కొన్ని ప్రశ్నలు అందరికీ కూడా కామన్‌గా ఉంటాయన్నమాట. మన యొక్క జపా సెషన్‌లో కూడా చాలా మంది అంటూ ఉంటారు. "రోజీ అసలు మనాళ్ళు అడిగే ప్రశ్నల్లో మా అన్నీ కూడా వచ్చేస్తున్నాయి. మేము అడగాల్సినవి అనుకున్నవి కూడా ఎవరో అడిగేస్తున్నారు ఇక్కడ అన్నీ కూడా." ఇది చాలా చాలా మంది దీని గురించి చెప్తున్నారన్నమాట చూస్తే గనక. సో, అలా ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్నలన్నీ కూడా వాళ్ళు అడిగేశారన్నమాట ఇక్కడ మన కోసం. కొన్ని కొన్ని మనకి అడగాలని ఉంటుంది గానీ, మనకి ఆ సమయానికి గుర్తురాదు. ఎక్కడో ఉంటది. కానీ మనకి ఏమైనా ప్రశ్నలు ఏమన్నా ఉన్నాయంటే మనకు గుర్తురాదు. మనకి ఎవరైనా అడిగారనుకోండి, "అరేయ్! ఇదే ప్రశ్న మనకు కూడా ఉంది." భలే మనకు కావాల్సిన ప్రశ్న ఎవరో అడిగారు అని చెప్పి చాలా మనకి సంతోషపడుతూ ఉంటాం. అవునా? సో, ఆ విధంగా మనకి కొంతమంది చాలా గొప్ప సహాయం చేస్తూ ఉంటారు. మన మనసులో ఉన్న ప్రశ్న మనం మర్చిపోయినా సరే, అడగలేకపోయినా సరే ఇంకోళ్ళు ఎవరో కొన్ని కొన్ని మనకు అడగడానికి మొహమాటంగా ఉంటుంది. అడిగితే ఏమనుకుంటారో ఏమో, వీడికి ఈ మాత్రం తెలీదు అనుకుంటారు అని చెప్పి అనుకుంటారని చెప్పి ఆడికి మళ్ళా కొంచెం ఇదనమాట. కొంచెం మొహమాటం. అందుకని వాడు అడగడనమాట. ఇలా కూర్చుంటాడనమాట పాపం. కానీ చూడండి ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో ఏదైనా ప్రశ్నలకి అప్పుడు అనిపిస్తుంది అడిగితే మనం కొంచెం అందరి ముందు కొంచెం యూనో తెలివి తక్కువ వాళ్ళ అనిపిస్తామేమో అనిపించచ్చు. కానీ ఎవడైతే అలా అడిగాడో వాడు తెలివి తక్కువగా ఇప్పుడు దాకా ఉంటుంటే అప్పుడు దాకానే ఉంటాడు అనమాట. వాడు ప్రశ్న అడిగినంత వరకే ఉంటాడు. తర్వాత వాడు తెలివినేడు అయిపోతాడు. కానీ ఎవరైతే అడగలేదో వాడు జీవితాంతం అలా తెలివి తక్కువగానే ఉండిపోతాడు అనమాట వాడు. మా చిన్నప్పుడు ఇదొకటి స్టోరీ వచ్చేదనమాట. ఒక పిల్లవాడు స్కూల్‌కెళ్తాడనమాట. స్కూల్‌కెళ్తే తల్లిగారు చెప్తారనమాట. "అరేయ్! స్కూల్‌లో అలా కూర్చోవద్దురా. మాస్టర్ ఏదైనా ప్రశ్న అడిగితే గనుక సమాధానం చెప్పు. నీకొచ్చినా రాకపోయినా సరే తప్పో, రైటో ఏదో ఒకటి చెప్పు. లేకపోతే అలా కూర్చుంటే గనక నీకెప్పటికి తెలీదు. తప్పైతే రైట్ ఏంటో తెలుస్తుంది. అవునా? రైట్ అయితే ఓకే. కానీ నువ్వు తెలుసుకున్నావు గదా! మంచిదే గదా!" అని చెప్పి తల్లి చెప్తుందనమాట. అప్పుడు ఆ స్కూల్‌కెళ్ళినప్పుడు స్కూల్‌లో మాస్టర్ గారు అడుగుతారు. ఏమడుగుతారంటే ఆహ్, కుంతి పుత్రుడు ఎవరు అని చెప్పి. అవునా? కుంతి పుత్రుడు అంటే పాపం వీడికేం తెలీదనమాట. పాండవులు ఎవరు, వీళ్ళెవరు అనేది ఏమి తెలీదనమాట. సో, "అరేయ్! నువ్వు చెప్పరా" అని చెప్పి సార్ అడుగుతారు. సార్ సో, వీడెప్పుడో పాపం తల్లిగారి గురించి, శివుడి గురించి, ఫ్యామిలీ గురించి విన్నారు. ఆ! సో, ఇప్పుడు వీడు మాస్టారు కుంతి పుత్రుడు వినాయకుడు అని చెప్తాడనమాట. సో, ఆ విధంగా ఒక ఇది సామెత లాంటిదొచ్చిందనమాట. అబద్ధం వా సుబద్ధం వా కుంతి పుత్ర వినాయకః అని. అది అబద్ధమో, సుబద్ధమో తెలీదు గానీ నాకు తెలిసిందిది. కుంతి పుత్రుడు ఎవరు అంటే వినాయకుడు అని చెప్పాడనమాట. సో, అలాగా ఇక్కడ ఆహ్, సూత గోస్వామిని ఈ ప్రశ్నలన్నీ అడిగారు. సూత గోస్వామి చాలా చాలా సంతోషించారనమాట ఈ ప్రశ్నలన్నీ కూడా విని. సో, చెప్పాలంటే మన యొక్క సంస్థలో చాలామంది చెప్పారు. ఇప్పుడు మన దాంట్లోనే ప్రశ్నోత్తరాలుంటాయి. ఎక్కడైనా చెప్తే గనక. బయట ఎక్కడ గూడా ఆహ్, ఈ మధ్యన ఏమన్నా ఉన్నాయేమో నాకు తెలీదు గానీ, ఇదివరకు నేనెప్పుడు చూడలేదనమాట. క్లాస్ అయిన తర్వాత మీకేమన్నా ప్రశ్నలుంటే అడగండి, సమాధానాలు తెలుసుకోండి అని జెప్పి, ఇటువంటి సిస్టమ్ అనేది అసలు ఎక్కడా చూడలేదు చూస్తే గనక. సో, ఇది ఒక ప్రభుపాదుల వారు మనకిచ్చిన ఇది ఒక గొప్ప అవకాశం అనమాట. జనరల్‌గా ఏంటంటే ప్రవక్త వస్తారు. ఆయన ప్రవచనం చెప్తారు, ఎళ్ళిపోతారు అంతే. అయిపోయింది. మీకు అర్థమైతే అర్థమైనట్టు లేకపోతే లేనట్టు అంతే. అంతేగాని దానిలో మళ్ళా క్లారిఫికేషన్ చేయడం అనేది ఎప్పుడు గూడా ఉండదు చూస్తే గనక. సో, అప్పుడప్పుడు కొంతమంది అర్థం పర్థం ప్రశ్నలు కూడా అడుగుతుంటారనుకోండి. ఆ! అది ఇంకొక పెద్ద ప్రాబ్లమ్ అన్నమాట. ఇర్రెలెవెంట్ క్వెషన్స్. అప్పట్లో భగవద్గీత ఆన్‌లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ 18 డేస్ కోవిడ్ సమయంలో మేము మొదలుపెట్టాం. 18 అధ్యాయాలు ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క రోజు. సో, అది మాకు కూడా కొత్తే ఫస్ట్ టైము. సో, మొదటి రోజు మొదటి అధ్యాయం భగవద్గీత చెప్పామన్నమాట.
చెప్పిన తర్వాత ఏమన్నా ప్రశ్నలు ఏమన్నా ఉన్నాయంటే ఒకడు హ్యాండ్ రైజ్ చేశాడు. హ్యాండ్ రైజ్ చేస్తే సరే ఏంటి మీ ప్రశ్న అంటే ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే ఆ, రామాయణంలో సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించినాడు కదా. అపహరించినప్పుడు సీతమ్మ వారు ఆమె కొన్ని నగలన్నీ కూడా కింద వేస్తే అప్పుడు దానికి సుగ్రీవుడు దొరికింది. ఆ, సో మరి వనవాసానికి వచ్చినప్పుడు సీతమ్మ వారి దగ్గరికి ఆ నగలు ఎలా వచ్చాయి? నాయనా ఇప్పుడు మనం చర్చ చేసేది భగవద్గీత మొదటి అధ్యాయం. సో దీనికి దానికి ఏమన్నా సంబంధం ఉందా అంటే ఏమీ లేదు కానీ స్వామి నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉంది. సో అలాగా జనాలు ఎప్పుడు ఏమడుగుతారనేది కూడా అప్పుడప్పుడు ఇది లేదనమాట. సో మన వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఇది పెడుతూ ఉంటారనమాట. ఈ యొక్క కుంభమేళా ఇప్పుడు జరుగుతోంది కదా. కుంభమేళా కానీ పుష్కరాలు కానీ మన ఇస్కాన్ టెంట్లు పెడతారనమాట. పెట్టి ప్రశ్నలకు సమాధానాలు మీకు ఏమన్నా ఆధ్యాత్మిక ప్రశ్నలు ఏమన్నా ఉంటే కనుక ఇక్కడ అడగచ్చు అని చెప్పి జనాలు వస్తారనమాట. నాకు చెప్పులు పోయినాయి, ఎక్కడున్నాయి, నా ఉంగరం ఎక్కడో పడిపోయింది, ఇలాంటి రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారనమాట. సో ఇక్కడ సూత గోస్వామి ఫస్ట్ చాలా చాలా సాటిస్ఫై అయ్యారనమాట ఈ యొక్క ఋషులు అడిగిన ప్రశ్నలు. ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్నలు. ఇది తెలుసుకోవడంలోనే మన జీవితానికి ఒక సార్థకత అనేది దీని ద్వారా కలుగుతుంది అనమాట. సో ఇప్పుడు 2వ శ్లోకం నుంచి మనకి దానికి సమాధానం మొదలవుతున్నాయి. సత్యవాణి మాతాజీ వచ్చారు. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. పెట్టలేదు సార్, చదవడానికి పెట్టలేదు ప్రభుజీ. బుక్ ఒకసారి లేదు నా దగ్గర. రెండవ శ్లోకం. సూత ఉవాచ ఎం ప్రపజ్జస్తమనుపేతమాపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతార అజుహవా పుత్రేతి తన్మయతాయా తరవోంబినేదు స్తం సర్వభూత హృదయం మునిమానతోస్మిన్. సూత ఉవాచ, సూత గోస్వామి పలికెను, యం ఎవరు ప్రపంచంతం సన్యాసము స్వీకరించుటకు వెడలుచున్నప్పుడు అనుపేతం ఉపనయన సంస్కారము పొందకుండగనే ఆపేత శుద్ధ కర్మలను అనుష్ఠింపకనే కృత్యము విద్యుత్కర్త ధర్మములను ద్వైపాయన వాసుదేవుడు విరహ వియోగము కాతర సంహింపలేనివాడై అజుహవ మొర పెట్టెను. పుత్ర ఇతి, ఓ పుత్ర, తత్ మయాతయా ఆ దుఃఖ భావనలో మునిగి తరవహ వృక్షములన్నీయు అభినేదు ప్రత్యుత్తరమిచ్చినవి తం అతనికి సర్వ సమస్త భూత జీవులు హృదయము మునిం మహాముని అనంతః అస్మి నమస్కరించుచున్నాను. శ్రీల సుతగోస్వామి పలికెను, సర్వుల లోనికి చేరగలిగిన మహాముని అయిన శుకదేవ గోస్వామికి నా గౌరవపూర్వక వందనములు. ఉపనయన సంస్కారమును గాని లేదా ఉన్నత కులస్థులు పాటించుచున్నటువంటి ప్రతీకరణ విధానములను గాని అనుసరింపక సన్యాసనమును స్వీకరించుటకై అతడు గృహమును వీడినప్పుడు తండ్రి అయిన వాసుదేవుడు హా పుత్ర అని విహార కాంతరుడై పలికియుండెను. అదే విహార
భావములో మునిగిన వృక్షములు అంతటా ఆ బాధాకర పుత్రుడైన తండ్రికి ప్రతిధ్వనముతో ప్రత్యుత్తరం ఇచ్చినవి. భాష్యము, శ్రీల ప్రభుపాద వారి భాష్యము. వర్ణాశ్రమ విధానము దానిని అనుసరించుచు వారులకై పెక్కు విద్యుత్కర్త ధర్మములను ఉపదేశించుచున్నది. వేదాధ్యాయమును చేయుగోరువాడు ప్రామాణికుడైన ఆధ్యాత్మిక గురువునకు సమీక్షించి తనను శిష్యునిగా స్వీకరింపుమని అర్థింపవలెను. ఈ విషయములను వర్ణాశ్రమ ధర్మ నియమములు ధృవపరచుచున్నవి. ఆచార్యుని ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు నుండి వేదాధ్యాయమును చేయుటకు గల యోగ్యతకు యజ్ఞోపవీతము చిహ్నమై ఉన్నది. కాని శుకదేవ గోస్వామి జన్మ నుండియే ముక్త పురుషుడైనందున అటువంటి పవిత్రీకరణ విధానములను ఏమాత్రము పాటించలేదు. మనుజుడు సాధారణ జీవిగా జన్మించునను పవిత్రీకరణ విధానము ద్వారా ద్విజత్వమును పొందగలడు. మనుజుడు జీవితమునందు నవ్యకాంతిని గాంచి ఆధ్యాత్మిక పురోగతి యందు మార్గదర్శనమును గోరునప్పుడు దేశమునకు ఆధ్యాత్మిక గురువును చేరును. శ్రద్ధానందుడైన జిజ్ఞాసువు గురువు తన శిష్యునిగా అంగీకరించిన ఉపనయన సంస్కారము గావించినను ఈ విధముగా అతడు ద్విజత్వమును పొందగలడు. ద్విజత్వమును పొందిన పిమ్మట మనుజుడు వేదాధ్యాయమును గావింపవచ్చును. అట్లు వేదాధ్యాయనము నందు నిష్ణాతుడైన పిమ్మట అతడు విప్రుడు కాగలడు. విపునిగా లేదా యోగ్యుడైన బ్రాహ్మణునిగా పరతత్వమును అవగతము చేసుకొనిట పిమ్మట మనుజుడు ఆధ్యాత్మికముగా మరింత పురోభివృద్ధి చెంది వైష్ణవ స్థితిని పొందగలడు. అనగా వైష్ణవుడనేడి స్థితి బ్రాహ్మణత్వం అనేడి స్థితి కన్నను ఉన్నతమైనది. కనుక బ్రాహ్మణుడైన వాడు క్రమముగా వైష్ణవుడు కావలసి ఉన్నది. ఏలయనగా వైష్ణవుడైన వాడే వాస్తవమునకు నిజమైన ఆత్మానుభవమును కలిగిన వాడు యోగ్యుడైన బ్రాహ్మణుడు అయి ఉన్నాడు. శ్రీల శుకదేవ గోస్వామి ఆది నుండి వైష్ణవుడైనట్టివాడు కనుకనే వర్ణాశ్రమ పద్ధతి ఎందలి పలు విధములైన పవిత్రీకరణ విధానములను అతడు అనుసరింప నవసరము లేకుండానే అనాగరికుడైన మానవుని భగవానుని శుద్ధ భక్తునిగా లేదా వైష్ణవునిగా మార్చుటకు వర్ణాశ్రమ పద్ధతి యొక్క మూల ప్రయోజనము గనుక ఉత్తమాధికారి అయిన వైష్ణవునిగా అంగీకరింపబడేడి ఎవ్వరైనను బ్రాహ్మణత్వమును పొందినట్టి వాడే కాగలడు. అతని జన్మ లేదా పూర్వకర్మలు ఏ విధముగా అట్టిదానికి అడ్డు కాజాలవు. ఈ సిద్ధాంతము శ్రీ చైతన్య మహాప్రభువు సంపూర్ణముగా అంగీకరించిరి. కనుకనే మహమ్మదీయ వంశములో జన్మించిన వాడైనను శ్రీల హరిదాస ఠాగూరును ఆయన నామాచార్యునిగా గుర్తించిరి. సారాంశమేమనగా శ్రీల శుకదేవ గోస్వామి పుట్టుకతోనే వైష్ణవుడు కనుక బ్రాహ్మణత్వమును అతడు అంతకు పూర్వమే పొంది ఉండెను. కనుకనే ఎట్టి పవిత్రీకరణ విధానములను అతడు చేపట్టలేదు. కిరాత, హూణ, ఆంధ్ర, పులింద, పుల్కష, అబీర, శుంభ, యవన, కాస మరియు ఇతర హీన జాతులలోని మనుజుడైనను వైష్ణవుల కరుణచే అత్యుత్తమ ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరింపబడగలడు. శ్రీల సుఖదేవ గోస్వామి శ్రీ సూత గోస్వామికి ఆధ్యాత్మిక గురువర్యులు కనుకనే నైమిషారణ్య ఋషుల ప్రశ్నలకు సమాధానమును సంగుటకు తొలుత అతడు శ్రీల సుఖదేవ గోస్వామికి గౌరవపూర్వక వందనములను అర్పించుచున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఇక్కడ సూత గోస్వామి ఆయన యొక్క ప్రవచనం స్టార్ట్ చేసే ముందు ఆయన గురువు గారిని తెలుసుకుంటున్నారు. ఆయన ఎవరి దగ్గర నుంచి అయితే విన్నారో ఇంతకు ముందు
ఆయన యొక్క గురువుని స్మరిస్తున్నారనమాట. చూస్తే కనుక మనం కూడా మరి క్లాస్ ముందు మనం ప్రార్థనలు చెప్తాం కదా. సో అదేవిధంగా ఇక్కడ సూత గోస్వామి కూడా సుఖదేవ గోస్వామిని స్మరిస్తున్నారు. ఆయన యొక్క గొప్ప గుణగణాలని కీర్తిస్తున్నారు ఫస్ట్. సో చాలా అద్భుతమైన శ్లోకం చూస్తే కనుక ఇది. యం ప్రవజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. సో ఆయన యొక్క గొప్పతనం ఏ విధంగా చెప్తున్నారంటే చూడండి, వ్యాసుల వారి యొక్క కుమారుడు సుఖదేవ గోస్వామి చూస్తే కనుక ఆయన తల్లి గర్భంలోనే ఉండిపోయారు. చూస్తే కనుక బయటకు వస్తే కూడా అంతా కూడా మాయా ప్రపంచం, ఇక్కడే బెటర్ అని చెప్పి ఆయన తల్లి గర్భంలోనే ఉండిపోయారు అనమాట. సాక్షాత్తు స్వయంగా భగవానుడే ఆయనకి చెప్పారు, మాయ అనేది మిమ్మల్ని ఎటువంటి స్పర్శ చేయలేదు, నిశ్చింతగా మీరు బయటికి రావచ్చు అని చెప్తే అప్పుడు బయటకు వచ్చారనమాట. కానీ బయటకు వచ్చి కూడా ఆయన పుట్టుకతోనే ఆయన మళ్ళీ పెద్దవాడు అయిపోయాడు అనమాట. 16 ఏళ్ళ వాళ్ళ బాలుడిగా అయిపోయి ఆయన అరణ్యంలోకి వెళ్ళిపోతున్నారు. అరే ఇన్ని రోజులు మీ గురించి వెయిట్ చేశాము, ఇప్పుడు ఫైనల్గా పిల్లవాడు జన్మించాడు, కానీ జన్మించతో వెళ్ళిపోతున్నాడే అని చెప్పి వ్యాసులు వారు ఎంతో చింతాగ్రస్తులై ఆయన వెంట వెళ్తున్నారు అనమాట. పుత్ర 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 అంటూ ఆయన్ని పిలుస్తున్నారు. ఇంకా పేరు కూడా పెట్టలేదేమో మరి అప్పటికి, నామకరణ సంస్కారం. సో జనరల్గా మనకి ఎవరి పట్లయితే బాగా ఆసక్తి ఉంటుందో వాళ్ళ యొక్క విరహాన్ని మనం పొందుతాం. వాళ్ళు మనకు దూరం అయితే కనుక మనకి అయ్యో అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ చూస్తే కనుక సుఖదేవుడు వెళ్ళిపోతుంటే గనక వ్యాసుల వారి ఎటువంటి సుఖ మహర్షి పట్ల ఎటువంటి భావన కలిగి ఉన్నారో అటువంటి భావన ఎన్నో చెట్లు కూడా అటువంటి భావన కలిగి ఉన్నాయట. ఆ చెట్లు కూడా సుఖదేవ గోస్వామి పిలుస్తున్న వెళ్ళిపోద్దు ఉండండి అని చెప్పి. చూడండి, చెట్లు అంటే కనుక జనరల్గా ఎంతో అవి తమ గుణంలో ఉంటాయి. ఆ చెట్లకి జీవం ఉందా లేదో కూడా డౌట్ చాలా మందికి. అసలు చెట్లకి జీవం ఉందండి అంటూ ఉంటారు. కానీ ఇక్కడ చెట్లకు కూడా జీవం ఉంది, మనందరికి తెలుసు కదా, అందులో డౌట్ లేదు. శాస్త్రజ్ఞులు కూడా ప్రూవ్ చేశారు చెట్లకు కూడా జీవం ఉందని చెప్పి. జగదీష్ చంద్రబోస్ చెట్లకు కూడా కొన్ని సంగీతాలకు వింటే అవి కూడా దానికి కూడా మంచిగా అనిపిస్తాయట. కొన్ని ఇప్పుడు రాక్ మ్యూజిక్ కానీ 5 రోజులు పెడుతున్నారు. పాపం చెట్లకు కూడా ఇష్టం ఉండదు అనమాట చూస్తే అవన్నీ కూడా. సో అది కూడా వైజ్ఞానికంగా ప్రూవ్ అయింది చెప్పాలంటే. రూప గోస్వామి ఒక కదంబ వృక్షం కింద ఎక్కడ కూర్చుని రాసేవారు అనమాట. ఆయన యొక్క సాహిత్యం రాస్తుంటే ఆయన లలిత మాధవ్, విదగ్ధ మాధవ్ అని చెప్పి గ్రంథాలు రాశారు. అందులో విదగ్ధ మాధవ్ అంటే రాధాకృష్ణుల యొక్క విరహం యొక్క లీలలు అనమాట. రాస్తే కనుక చెట్టుకి పాపం ఎంతో బాధ కలిగేది. ఆ చెట్టుకున్న ఆకులని రాలిపోయి, పూలని రాలిపోయి మొత్తం ఎండిపోయేది అనమాట చెట్టు అంతా కూడా చూస్తే కనుక. ఆయన రాధాకృష్ణుల యొక్క కలయిక గురించిన రీలు రాస్తే చెట్టు అంతా చిగురించిపోయి పువ్వులు పూసేసేది అనమాట చూస్తే కనుక. సో ఇది యాక్చువల్లీ ఒక శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం అనమాట. ఈవెన్ చెట్లు కూడా వాటి యొక్క అనుభూతిని పొందేవి అనమాట చూస్తే కనుక. సో అలా ఇది ప్యూరిటీ ఇస్ ద ఫోర్స్ అని చెప్తూ ఉంటారు అనమాట. చెప్తే మనకి ప్రభుపాదులు చెప్తే శుద్ధత అనేది ఒక గొప్ప శక్తి. ఎంత వ్యక్తి యొక్క ప్యూర్గా ఉన్నాడో అంత ఎటువంటి డల్ మైండ్స్ అటువంటి వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అనమాట. చూడండి, బాగా మంచి టీచర్ అనుకోండి, బాగా మొద్దు స్టూడెంట్లు కూడా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలుగుతాడు. అవునా? బాగా ఎక్స్పర్ట్ టీచర్ ఎవరైతే అంటే బాగా మొద్దు వాళ్ళని కూడా పాస్ చేయగలగాలన్నమాట, అర్థమయ్యేలా చెప్పగలగాలి. అలా ఎంత శుద్ధ భక్తుడు ఉంటే కనుక అంత ఎంతో పద్ధతులైన వ్యక్తులను కూడా వాళ్ళని ప్రభావితం చేయగలరు చూస్తే కనుక. సో అలా ఇక్కడ సూత గోస్వామి ఎంత గొప్పవాడు, సుఖదేవ గోస్వామి ఎంత గొప్పవారు అనేది సూత గోస్వామి తలుచుకుంటున్నారనమాట. మా గురువు గారు అంత శక్తి ఉంది. సో ఆయన యొక్క శుద్ధత అనేది ఎంత గొప్పది అంటే ఆయన యొక్క విరహాన్ని తండ్రి గారు పొందుతుంటే అది పెద్ద గొప్ప ఏం కాదు. అవునా? తండ్రి గారు అంటే ఓకే,
ఆయన పుత్రుడు దూరం అవుతున్నాడు అని ఆయనకి విరహం కలుగుతుందంటే అది సాధారణమైన విషయమే. కానీ చూడండి చెట్లు, చేమలు కూడా ఆయన యొక్క విరహాన్ని ఫీల్ అవుతున్నాయి. అయ్యో! వెళ్ళిపోతున్నాడే అని చెప్పి చూస్తే గనక. సో ఇది ఈ యొక్క సుఖదేవ గోస్వామి యొక్క చాలా గొప్పతనం అన్నమాట చూస్తే గనక. సో ఆ విధంగా ఇక్కడ ఫస్ట్ ఆయన సుఖదేవ గోస్వామిని ఆయన చేస్తున్నారన్నమాట. ఆయన గొప్పతనం ఏంటి అటువంటి వాళ్ళ యొక్క మనసుల్లో కూడా ఆయన ప్రవేశించగలిగారు. చెట్లు, చేమలు, పశువులు, పక్షులు అటువంటి వాళ్ళ యొక్క హృదయాల్లో కూడా ప్రవేశించి అవి కూడా అయ్యో! ఈయనకి దూరం అవుతున్నామనే భావన వాళ్ళకి కలిగిందనమాట చూస్తే గనక. సో అది ఆ వ్యక్తి యొక్క ఎంత శుద్ధత, పవిత్రత, ఆ వ్యక్తిలో ఉన్న గొప్ప పవిత్రత అన్నమాట. సో ఇదంతా కూడా ఆయన సూత గోస్వామి గుర్తు చేసుకుంటున్నారనమాట. సో మరి అంత పవిత్రత ఎక్కడి నుంచి వచ్చిందండి? జనరల్‌గా పవిత్రత అనేది మన జీవితంలో రావాలి అంటే గనక మనం ఎన్నో సంస్కారాలు మన జీవితంలో మనం తీసుకొస్తే గానీ అంత పవిత్రత అనేది రాదు చెప్పాలంటే. మనం ఎన్నో 16 మాల జపం చేస్తున్నాము. ఎన్ని చేస్తున్నాం. ఎందుకు అంటే మనం ఇంకా మన మనసు ఇంకా పవిత్రంగా అవ్వాలని చెప్పి. అదే గదా! సో మనకి దీక్ష తీసుకోవడం, రెండవ దీక్ష తీసుకోవడం, భగవంతుడి శ్రీ విగ్రహానికి ఆరాధన చేయటం, ఎన్ని వైష్ణవ సేవ చేయటం ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక మనసుని హృదయ శుద్ధీకరణ కోసం చేస్తున్నాం చూస్తే గనుక. మరి ఈయన ఇయన్నీ ఎప్పుడు చేశాడు? ఈయన ఇప్పుడే పుట్టాడు. ఈయనకి సెకండ్ ఇనిషియేషన్ ఫస్ట్ ఇనిషియేషనే కాలేదు. సెకండ్ ఇనిషియేషన్ ఏం కనపడట్లేదు. మనం చూస్తే గనుక. పుట్టిన తర్వాత ఫస్ట్ ఏమైనా చేస్తారు కదా! ఫస్ట్ అన్నప్రసన అని ఏదో నామకరణం అని ఫస్ట్ నామకరణం చేస్తారు. అన్నప్రసన చేస్తారు. తర్వాత ఇయన్నీ ఒడుగు చేస్తారు. ఇయన్నీ కూడా చేసిన తర్వాత ఇయన్నీ అవుతాయి. సో ఏమి అయినట్టు ఎక్కడా కనపడలేదు మరి చూస్తే గనుక. సో ఈయన గురించి చెప్తున్నారు. ఇయన్నీ అవసరం లేదు. ఈయన పరమ భాగవతోత్తముడు పుట్టుకతోనే. ఈజ్ బియాండ్ ఆల్ దీస్ పీపుల్ అన్నమాట. ఈ రిచువల్స్ అన్నిటికంటే ఇంకా ముందే ఎప్పుడు కూడా చూస్తే గనుక. సో ఇక్కడ చెప్తున్నారనమాట చూస్తే కనుక. ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఇక్కడ బ్రాహ్మణుడు ఎవరు, వైష్ణవుడు ఎవరు అంతా చెప్తున్నారనమాట చూస్తే కనుక. సో కలియుగంలో చెప్పారు జన్మదా జాయతే శూద్రః అని చెప్పారు అనమాట. కలియుగంలో అందరూ కూడా శూద్రులే చూస్తే కనుక. జన్మతరః సంస్కారాత్ భవేద్ ద్విజః. సంస్కారాల ద్వారా దానికి ద్విజుడు అవుతారు. సో చూస్తే కనుక మనం కొత్తగా ఒక స్మార్ట్ ఫోన్ కొన్నాం అనుకోండి. ల్యాప్టాప్ కానీ స్మార్ట్ ఫోన్ కానీ కొన్నాం అనుకోండి. దాన్ని డైరెక్ట్గా ఉపయోగించగలుగుతామా? షాప్లోంచి కొని దాంట్లో కొన్ని అప్లికేషన్స్ అన్నీ కూడా వేస్తాము. కొన్ని సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా పెడతారు. వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్. అప్పుడు అన్నీ అప్పుడు మనకి అది పనిచేస్తుంది. లేకపోతే అది కేవలం ఒక షో పీస్ లాగే ఉంటుంది. అవునా? సో ఒక రకంగా వాటిని సంస్కారాలు అనొచ్చన్నమాట. సో మనం కూడా అలాగే ఒక మనిషి పుడతాడు. కానీ వాళ్ళకి ఎన్నెన్నో మనం చేస్తాం అనమాట చూస్తే కనుక. మన స్కూల్ పంపించి ఎన్నెన్నో విషయాలు వాళ్ళు పెట్టిన తర్వాత ఒక వ్యక్తి పరిపూర్ణత అనేది వస్తుంది. అది భౌతికంగా చూస్తే కనుక. అలా ఆధ్యాత్మికంగా కూడా మనం వాళ్ళకి ఎంతో శిక్షణ అనేది మన జీవితంలో చాలా సమయం దాంట్లోనే పోతుంది. 25-30 ఏళ్ల వరకు చదువులోనే పోతుంది చూస్తే కనుక. సో ఆ విధంగా యొక్క ఒకటి భౌతికమైన జన్మ, రెండవది ఆధ్యాత్మికమైన జన్మ అన్నమాట చూస్తే కనుక. ద్విజ అంటే రెండోసారి జన్మించడం అన్నమాట చూస్తే కనుక. ప్రతి ఒక్కరికి 2 జన్మలు ఉంటాయి అన్నమాట. మొదటి తల్లిదండ్రుల ద్వారా జన్మించిన జన్మ, రెండవది ఆధ్యాత్మిక గురువు ద్వారా మనకు కలిగిన జన్మ. అప్పుడు ఏమవుతుందంటే మనకి భగవంతునితో సంబంధం ఏంటనేది తెలుస్తుంది అనమాట. అది నిజమైన జన్మ. సో అలా రెండవ జన్మ ఏదైతే ఉందో అది నిజమైన జన్మ అనమాట చెప్పాలంటే. సో రెండో జన్మ ఎప్పుడు జరుగుతుందంటే పుట్టిన తర్వాత జరుగుతుంది. ఒకసారి పుట్టిన తర్వాత ఇంకొకసారి పుడతాం, అప్పుడు రెండో జన్మ జరుగుతుంది అనమాట. అలాగే 2 చావులు ఉంటాయట. 2 పుట్టుకలు 2 చావులు ఉంటాయి. సో అసలైన పుట్టుక పుట్టిన తర్వాత, అసలైన చావుకు ముందు అవ్వాలన్నమాట. అదేంటండి అసలైన చావు అంటే? అసలైన చావు అంటే మన యొక్క మిథ్యాహంకారాన్ని మనం పక్కన పెడితే అది నిజమైన చావు అనమాట. సో అప్పుడు మళ్ళా ఇంక చావం. మళ్ళా లేకపోతే అది చావనంత వరకు మిథ్యాహంకారం చావలేదనుకోండి మనం చావం అనమాట. మళ్ళా పుడుతూనే ఉంటాం, మళ్ళా చేస్తూనే ఉంటాం, మళ్ళా పుడుతూనే ఉంటాం, మళ్ళా చేస్తూనే ఉంటాం అనమాట. సో ఎప్పుడైతే మనం నిజంగా పుడతామో అప్పుడే నిజంగా చేస్తాం. మనం ఎప్పుడైతే మన యొక్క సంబంధాన్ని మనకి భగవంతుడితో తెలుసుకున్నామో, ఆధ్యాత్మిక గురువు ద్వారా
అప్పుడు అన్ని సంబంధాలు తొలగిపోతాయన్నమాట. ఇక మనకి మిథ్యాహంకారం పూర్తిగా తొలగిపోతుంది. అప్పుడు ఇంక మళ్ళా మనం పుట్టే అవకాశం లేదు. సో, ఇది చాలా గొప్ప విషయం అన్నమాట చూస్తే గనక. నిజమైన జన్మ అనేది ఇంకా మనకు కలగలేదు చెప్పాలంటే. ఇప్పుడు చూడండి మీరు కొంతమంది పిల్లలకి గత జన్మ స్మృతులు గుర్తొస్తూ ఉంటాయి. మీరు కొన్ని వీడియోలు ఎప్పుడైనా చూసారా? కొంతమంది పిల్లలకి గత జన్మ గుర్తొస్తూ ఉంటుంది. మళ్ళా గుర్తొచ్చిన తర్వాత కూడా ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళని వాడు అమ్మా, నాన్న అండనమాట. వాడేమంటాడు మా అమ్మ ఎక్కడ ఉంది, మా నాన్న ఎక్కడ ఉన్నాడని చెప్పి అంటూ ఉంటాడు చూస్తే గనక. అవునా? సో, అంటే చూస్తే గనక వాడికి ఇంకో జన్మ అనేది కలిగింది గానీ, వాడికి ఇంకా పాత జన్మతో రిలేషన్‌షిప్ పోలే. అవునా? వాళ్ళకింకా వాళ్ళతోటే రిలేషన్‌షిప్ అనేది వాడు ఫీల్ అవుతున్నాడన్నమాట చూస్తే గనక. సో, వీడికి రెండో జన్మ కలిగిందని ఎప్పుడు తెలుస్తుంది అంటే, వాడు పూర్తిగా మర్చిపోయాడనుకోండి. అప్పుడు మాత్రమే వీడికి ఈ యొక్క కొత్త తల్లిదండ్రులతోటి సంబంధం ఉన్నట్టు ఉంటుందన్నమాట. సో, అలాగే మనకి యొక్క ఆధ్యాత్మికంగా మనకి జన్మించినప్పుడు మనకు తెలుస్తుంది భగవంతుడే మన యొక్క తల్లితండ్రి నిజంగా అని చెప్పి. ఆ! ఇప్పుడున్నవి కేవలం ఒక కేర్ టేకర్స్. మనకి హాస్టల్‌లో పిల్లల్ని వేస్తే అక్కడ ఒక వార్డెన్ ఉంటారు. అవునా? వార్డెన్ ఎప్పటిదాకా వాళ్ళ తల్లితండ్రి హాస్టల్‌లో ఉన్నంత వరకు. అవునా? హాస్టల్ నుంచి ఇంటికొచ్చాక మళ్ళా మన అసలైన తల్లిదండ్రులు ఉంటారు మనకి. ఆ! అలాగే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనకి జన్మ అనేది కలుగుతుంది. మనందరిని ఒక కేర్ టేకర్స్‌ని పెట్టారనమాట. భగవంతుడు మనందరికి కేర్ టేకర్స్ పెట్టారు వీళ్ళందరూ గూడా మనకి చూసుకునేలాగా. కానీ మనకి అసలైన వాళ్ళు అదెప్పుడు తెలుస్తుందంటే మనకి ఎప్పుడైతే ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క సంపర్కంలోకి వచ్చామో అప్పుడు నిజమైన జన్మ కలుగుతుంది. శాస్త్రాల ద్వారా తెలుస్తుందనమాట. మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అనేది విషయం అనమాట. సో, ఈ విధంగా ఇక్కడ చెప్తున్నారనమాట. సో, చాలా సార్లు చాలా చోట్ల జన్మకి చాలా చాలా ప్రాముఖ్యత అనేది ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే గనక ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు. జన్మ కంటే కూడా కర్మ అనేది ముఖ్యం. భగవద్గీతలో కూడా చెప్పారనమాట. జన్మ చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః. గుణాలు, కర్మలు ఆధారంగా నేను 4 ఈ యొక్క వర్ణాలను సృష్టించారని చెప్పారనమాట. అంతేగాని పుట్టుక ద్వారా కాదు చెప్పారు. చూస్తే గనక ఈ భౌతిక ప్రపంచంలో కూడా చూసామనుకోండి, వాళ్ళ యొక్క కర్మల ఆధారంగా మనం చెప్తాం గానీ, వాళ్ళ యొక్క పుట్టుక ఆధారంగా మనం చెప్పం. ఇప్పుడు చూడండి ఎవరైనా ఒక బ్రాహ్మణుడు పుట్టుకలో ఎవరో పుట్టి ఆయన ఇప్పుడు ఆర్మీలో జాయిన్ అయ్యాడనుకోండి. ఇప్పుడు ఆయన్నేమంటాం? సైనికుడు అంటాం. అంతేగాని ఈయన బ్రాహ్మణుడని బ్రాహ్మణుడు అయితే ఉండొచ్చు పుట్టుకతోటి. కానీ ఆయన యొక్క యాక్టివిటీ ఏంటంటే సైనికుడు ఇప్పుడు ఆయన. దాని గురించి గుర్తు చేస్తాం. అంతే కదా! అప్పుడు మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం. కొంతమంది డాక్టర్స్ చదువుతూ ఉంటారు. డాక్టర్లు చదివి యాక్టర్ అవుతారనమాట. యాక్టర్ అయిన తర్వాత ఇంకా ఆడు డాక్టర్ పేరుకుంటుంది కానీ మెయిన్‌గా వాడు డాక్టర్ పనేం చేయట్లేదు అప్పుడు. యాక్టింగ్ పనే చేస్తున్నాడు. సో, వాడిని యాక్టర్ అనే అంటాం. సో, వాడిని యాక్టర్ అనే అంటామనమాట. సో, అదే విధంగా ఏదైతే మన యొక్క కర్మ ఏదైతే ఉందో అదే నిజమైన ఇది. సో, చూస్తే గనక. సో, ఇక భగవంతుడు ఎందుకు ఇలా తయారు చేశారంటే చూడండి ఒక సిస్టమ్ అనేది నడవాలంటే గనక ఎక్కడైనా సరే ఈ యొక్క 4 విభాగాలు చాలా అవసరం అనమాట చూస్తే గనక. సో, ఇక బ్రాహ్మణులు ఎటువంటిది అంటే శరీరానికి ఒక తల లాంటి వాళ్ళు చూస్తే గనక. సో, ఈ యొక్క తలలోనే అన్నీ ఉంటాయి. మెయిన్ నాలెడ్జ్ ఎక్వైరింగ్ సెన్సెస్ అన్నీ కూడా ఒక చోట పెట్టారనమాట. కళ్ళు, ముక్కు, నోరు, చెవి అన్నీ, నాలిక అన్నీ కూడా జ్ఞాన ఇంద్రియాలన్నీ కూడా ఒక చోటే ఉన్నాయి చూస్తే గనక. అది చాలా చాలా ముఖ్యమైన విభాగం అనమాట చూస్తే. అది ఆలోచిస్తుంది. అందుకే ఎప్పుడైనా చూస్తామనుకోండి, ఎవడైనా సరిగ్గా తెలివిగా ప్రవర్తించట్లేదనుకోండి, ఏమంటాం? "నీ తలకాయ ఉందా లేదా" అంటాం. మరి తలకాయ ఉంది గదా! ఎందుకు లేదనిపిస్తుంది అంటే, ఆ తలకాయ ఉంది గానీ అది ఆలోచించట్లేదు. ఆలోచించకపోతే తలకాయ ఉందా లేదా అంటూ ఉంటామనమాట. అలా శరీరంలో తల అనేది చాలా చాలా ముఖ్యం అనమాట. అది మొత్తం శరీరం అంతటికి కూడా గైడెన్స్ ఇస్తుంది చెప్పాలంటే. సో, అలా చేతులున్నాయనుకోండి, ఏదైనా సమస్య వస్తే అది రక్షించడం కోసం అది ముందుగా ప్రయత్నం చేస్తుంది. ప్రొటెక్షన్ అనేది యొక్క ఛాతీ నుంచి వస్తుందనమాట. గుండె బలం. మన శరీరానికి కావాల్సిన పోషణ అంతా కూడా
యొక్క పొట్ట నుంచి బయలుదేరుతుందనమాట. పొట్టలో పడిన ఆహారం అంతా కూడా అన్ని చోట్లకి వెళ్తుంది డైజెస్ట్ చేసి. అలా కాళ్ళు ఏం చేస్తాయి మొత్తం శరీర భారాన్ని అంతటిని కూడా మోస్తూ ఉంటాయి చూస్తే గనుక. అలా ఈ యొక్క 4 వర్ణ ఆశ్రమాలున్నాయి చూస్తే గనుక మన దాంట్లో. సో, అలాగే మన యొక్క సమాజంలో కూడా చూస్తే గనుక హ్మ్. ఒక కంపెనీ కూడా తీసుకుందాం అనుకోండి. ఒక కంపెనీలో కూడా ఈ 4 ఉంటాయి. ఒక హెడ్ డిపార్ట్‌మెంట్ అంటే ఆళ్ళు రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఒకటుంటుందనమాట. ఆళ్ళెప్పుడు కూడా మార్కెట్ సర్వే చేస్తూ ఉంటారు. కొత్తగా ఏమొస్తున్నాయి మార్కెట్‌లో, లేటెస్ట్ మోడల్ ఏంటి మనం డెవలప్ చేయాలి అనేది వాళ్ళు ఆలోచించి కొత్త కొత్త ఆహ్, నమూనాలు, డిజైన్స్ తయారు చేస్తూ ఉంటారు. సో, మొన్న ఒకసారి ఒక డివోటీ చెప్తున్నాడు. ఐఐటీలో చెప్తుంటే ప్రతి కంపెనీలోనూ ఇదొక కంపల్సరీ డిపార్ట్‌మెంట్ అన్నమాట. చాలా వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మార్కెట్‌లో లేకపోతే వాళ్ళు సర్వైవ్ కాలేరన్నమాట. వాళ్ళు మార్కెట్‌ని అబ్జర్వ్ చేసి వాళ్ళు కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేయకపోతే వాళ్ళు సర్వైవ్ కాలేరు. సో, ఆయన చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చెప్పాడాయన, ఇదివరకు నోకియా ఫోన్‌లు చూస్తే గనుక ఇదివరకు చాలా చాలా ఫేమస్ ఒకప్పుడు. చూస్తే అందరి దగ్గర నోకియా ఫోనే ఉండేది అప్పట్లో. బటన్ ఫోన్స్. ఇప్పుడు కానీ స్మార్ట్ ఫోన్‌లు వచ్చాక నోకియా ఎక్కడ లేదు చూస్తే గనుక. ఎక్కడైనా ఉందా నోకియా స్మార్ట్ ఫోన్ ఎవరి దగ్గరైనా ఉందా? లేదు. ఎందుకు అంటే వాళ్ళు ఈ యొక్క రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేదు. ఆ! చేయకపోవడం వల్ల వాళ్ళిప్పుడు తుడిచిపెట్టుకుపోయారన్నమాట చూస్తే గనుక. అలా ప్రతి కంపెనీలోనూ చాలా ముఖ్యం. ఒక బ్రాహ్మణులన్నమాట వీళ్ళు. ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారన్నమాట. మార్కెట్‌ని అబ్జర్వ్ చేసి మనం ఏ విధంగా ఇందులో మనం నిలబడాలి అనేది ఆలోచిస్తూ ఉంటారు. సో, వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త డిజైన్స్, కొత్త ఐడియాస్ అన్నీ కూడా వాళ్ళకి చెప్తారన్నమాట. కంపెనీ వాళ్ళకి చెప్తారు. చెప్తే దాన్ని ఒక కార్యరూపాన్ని దాలుస్తారు కొంతమంది. ఇది ఏ విధంగా దీనికి ఒక రూపాన్నివ్వాలి. హ్మ్. సో, వాళ్ళెవరు అంటే క్షత్రియులన్నమాట. అడ్మినిస్ట్రేటివ్ క్లాస్. ఐడియాస్ తీసుకొని వాళ్ళని ఒక రూపాన్ని ఇస్తారన్నమాట. సో, నువ్వు రూపాన్నిచ్చావు. తర్వాత దాన్ని ఏం చేయాలి? మార్కెటింగ్ చేయాలి. రూపం చేస్తే సరిపోదు కదా! దాన్ని అమ్మాలి. సో, దాన్ని ఎవరంటే ఆళ్ళు వైశ్యులన్నమాట చూస్తే గనుక. వాళ్ళు అన్నిటిని అమ్మడానికి చేస్తారు. కానీ ఇయన్నీ చేయాలన్నా దానికి ఎవరో మనకి సహాయం చేయాలి ఇయన్నిటిలోనూ. అవునా? కొంతమంది గ్రౌండ్ లెవెల్‌లో కూర్చొని దాన్ని నట్లు బిగించాలి, స్క్రూలు బిగించాలి, దానికి రంగులెయ్యాలి. హ్మ్. సో, ఇదంతా చేసేది ఎవరు అంటే శూద్రులనమాట. వాళ్ళకి ఇంత బ్రెయిన్ ఉండదనమాట చెప్పాలంటే. ఇంత ఐడియాస్ ఇవ్వడం, మార్కెటింగ్ చేసి తెలివితేటలు దాన్ని ఆహ్, కార్యరూపాన్ని ఇవ్వటం అనేది రాదు. సో, వాళ్ళు కేవలం నేను చెప్తే అది చేస్తామనమాట. సో, ఆ విధంగా చూస్తే కొంతమంది శూద్రులుంటారు. ఈ నలుగురు కలిస్తే ఇది నడుస్తుంది చూస్తే గనక. ఇదే భగవంతుడు చెప్పారనమాట. చాతుర్వర్ణ్యం మయా సృష్టం. భగవంతుడు ఎక్కడైనా చెప్పాడా నువ్వు కంపెనీని ఈ విధంగా నడపాలని చెప్పి? చెప్పలేదు. కానీ ఇదంతా జరుగుతోంది. ఎందుకంటే భగవంతుడు తయారు చేసిన సిస్టమ్ అన్నమాట ఇది. కాబట్టి నువ్వు ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా సరే ఇది వర్క్ అవుతుందన్నమాట చూస్తే గనక. కానీ చూస్తే ఏంటంటే ఈ నలుగురి మధ్యలో ఒక మంచి సంబంధం ఉండాలి. మంచి కోఆర్డినేషన్ ఉందనుకోండి చక్కగా నడుస్తుంది. కానీ మేము గొప్ప, మేము గొప్ప అని కొట్టుకున్నారనుకోండి మొత్తం ఎక్కడికక్కడే ఆగిపోతుందన్నమాట చూస్తే గనక. ఇప్పుడు చూడండి మన యొక్క శరీరంలో 4 విభాగాలున్నాయి చూస్తే గనక. అవునా? తల బ్రాహ్మణుడు, యొక్క గుండె క్షత్రియ, పొట్ట వైశ్యు, కాళ్ళు శూద్ర చూస్తే గనక. ఈ నలుగురు సహకరించుకుంటున్నారు. సహకరించుకొని ఈ యొక్క శరీరం యొక్క అన్ని పనులు జరుగుతున్నాయన్నమాట చూస్తే గనక. మేము గొప్ప, మేము గొప్ప అని ఎవరు కొట్టుకోవట్లేదు చూస్తే గనక మన యొక్క శరీరంలో చూస్తే గనక. ఎందుకంటే అందరూ కూడా శరీరం కోసమే పని చేస్తున్నారు. అలా మనం నలుగురం కలిసి మనం భగవంతుని కోసం పని చేయాలన్నమాట. మనం ఎవరు ఏదైనా సరే. అప్పుడు మనకి రెండో జన్మ కలిగినట్టు. ఆ! లేపోతే నేను గొప్ప, నేను గొప్ప అంటే నువ్వు మొదటి దాంట్లోనే ఉన్నావు. నీకు ఇంక రెండో జన్మ ఇంకా కలగనే లేదన్నమాట. హ్మ్. సో, ఇది మనకి ఇక్కడ చెప్తుంది. దైవ వర్ణాశ్రమం అనేది ఇక్కడంతా చెప్తుందన్నమాట చూస్తే గనక. హ్మ్. సో, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ దీన్నే చాలా బలంగా చెప్పారన్నమాట ఎప్పుడు కూడా. ఆయన ఒక మిద్నాపూర్ అనే ఒక ప్రదేశంలో ఒక గొప్ప డిబేట్‌లో పాల్గొన్నారు. చాలామంది అప్పుడు ఒక క్యాస్ట్ బ్రాహ్మణులు ఎంతోమంది బ్రాహ్మణులు గొప్ప, బ్రాహ్మణులు గొప్ప అంటే ఆయన అక్కడికి పిలిచారన్నమాట. అప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ చాలా అస్వస్థతతో ఉన్నారు. ఆయన అప్పుడు దానికి వెళ్ళాల్సి వచ్చిన సమయం అన్నమాట. కానీ ఆయన వెళ్ళలేకపోతే ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఆయన చాలా బాధపడుతున్నారు. అప్పుడు విమల్ ప్రసాద్ ఆయన కుమారుడు వస్తాడన్నమాట. అప్పుడు ఆయన శతకోటి నామజపం చేస్తున్నారు. ఆ సమయంలో వస్తారు అది కూడా. వచ్చి ఒక మంచిగా ఒక ఆర్టికల్ తయారు చేసి చూపిస్తే ఆహ్, సరస్వతి, సరస్వతి మీరెళ్ళండి తప్పకుండా అని చెప్పి ఆయనకి ఆశీర్వదిస్తారన్నమాట. సో, ఆ సభలోకెళ్ళి ఫస్టు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ బ్రాహ్మణుల యొక్క గొప్పతనం గురించి చెప్తారన్నమాట. సో, అదంతా విన్నవాళ్ళు అక్కడున్న బ్రాహ్మణులు మేమెంత గొప్పోళ్ళమో మాకే తెలీదు ఇప్పటిదాకా అని చెప్పి వాళ్ళకనిపిస్తుంది. ఇదంతా మా గురించేనా?
అప్పుడు అందరికీ అనిపిస్తుంది ఈయన ఏ పార్టీలో ఉన్నాడసల? ఈయన బ్రాహ్మణుల పార్టీలో ఉన్నాడా? వైష్ణవుల పార్టీలో ఉన్నాడని చెప్పి అందరికి డౌట్ వస్తుందన్నమాట ఫస్ట్. సో, అలా చాలా సేపు బ్రాహ్మణుల గురించి గొప్పతనం చెప్పి తర్వాత నిజమైన బ్రాహ్మణుడు ఎవరని చెప్తారనమాట. చెప్తే ఇంక అందరికీ కూడా అనిపిస్తుంది అమ్మో! మనం కాదే దీని ప్రకారం చూస్తే గనక. ఆ! అని అందరికి తెలుసు. తర్వాత వైష్ణవుల యొక్క గొప్పతనం చెప్తారు. ఆ! వైష్ణవ గొప్పతనం తెలిసిన తర్వాత మొత్తం ఆ యొక్క సభ అంతా కూడా ఆ! ఈయనకి యొక్క గొప్ప బ్రహ్మరథం పడుతుందనమాట. అసల ఈయన యొక్క ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్‌కి మొత్తం అందరూ కూడా అవాక్కయిపోతారు. ఆ! అందరూ కూడా ఇప్పుడు ఈయన యొక్క పాదాల మీద పడి, ఈయన యొక్క చరణ ధూళి తీసుకోవాలి, ఈయన యొక్క కాళ్ళు కడిగి ఆయన యొక్క జలం తీసుకోవాలని అందరూ కూడా ప్రయత్నం చేస్తారని పోలీసులు గ్రహించారు ముందే. గ్రహించి ఆయన చెప్తారు, "ఇప్పుడు మీరు మాకు కోఆపరేట్ చేయకపోతే ఇక్కడ పెద్ద తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది. కాబట్టి" ఆళ్ళు పెద్ద బకెట్ తీసుకొచ్చి అందులో ఆయన కాళ్ళు ముంచి ఆ నీళ్ళన్నిటిని ఆయన పోలీసులు జనాలందరి మీద చిలకరిస్తారనమాట. హ్మ్. సో, ఆ విధంగా అది గొప్ప ఒక సక్సెస్ అన్నమాట. ఇది యొక్క గౌడీయ వైష్ణవులకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ద్వారా జరిగిన గొప్ప సక్సెస్ అన్నమాట. సో, ఆ విధంగా చాలా చోట్ల మనకి ఈ యొక్క శాస్త్రాల్లో ఉంది. చూస్తే గనక ఆహ్, సత్యకామ జవాలి అనే ఒక స్టోరీ కూడా చూస్తే గనక సత్యకాముడు అనే ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు. ఆయన గౌతముని యొక్క ఆశ్రమానికి విద్యాభ్యాసానికి ఎళ్తే ఆ గౌతముని అడుగుతాడన్నమాట. నేను అందరిని తీసుకోను. మీ యొక్క ఆహ్, చరిత్ర ఏమిటి? వంశ చరిత్ర ఏమిటి? అని జెప్పి అడుగుతాడు. మీ గోత్రం ఏంటని అడుగుతాడు. సరే నాకు తెలీదని జెప్పి ఆయన మళ్ళా ఇంటికెళ్ళి తల్లిని అడుగుతారనమాట. తల్లిని అడిగితే తల్లి అంటుంది, "నాయనా నేను ఒక వేశ్యని. నాకు చాలా మందితోటి సంబంధాలున్నాయి. సో, నాకు తెలీదు నువ్వు ఎవరి ద్వారా పుట్టావో" అని జెప్పి చెప్తుందనమాట. సో, ఈయన పిల్లవాడు అలాగే వచ్చి యాజ్ ఇట్ ఈస్‌గా గురువుగారు చెప్తాడనమాట. సో, గురువు ఆశ్చర్యపోతాడనమాట. ఈయన యొక్క సరళత, ఈయన యొక్క ఆహ్, నిజాయితీకి ఆయన ఆశ్చర్యపోయి అంటాడు, "నువ్వు తప్పకుండా బ్రాహ్మణుడివి. నువ్వు సత్యాన్ని చెప్పే ధైర్యం నీలో ఉంది. నీలో ఇంత సరళత్వం ఉంది కాబట్టి నువ్వు బ్రాహ్మణుడివి" అని చెప్తాడనమాట ఆయన. సో, ఆ విధంగా శాస్త్రాల్లో ఎన్నో చోట్ల ఈ యొక్క దీని గురించి వర్ణన ఉంది. సో, ఈ యొక్క శ్లోకంలో చూస్తే గనక సుఖదేవ గోస్వామి యొక్క గొప్పతనం అనేది ఇక్కడ చెప్తున్నారనమాట చూస్తే గనక. ఇక్కడ ప్రభుపాదుల వారి యొక్క భాషలో చెప్తున్నారు. చైతన్య మహాప్రభు ఎంతోమంది అధమ జన్మ చూస్తే గనక హరిదాస్ ఠాకూర్ ఆ! అటువంటి వాళ్ళని కూడా చైతన్య మహాప్రభు ఉద్ధరించగలిగారు. నామాచార్యుడిని చేశారు చూస్తే గనక. హ్మ్. నామాచార్య పదవి ఆయనకి కట్టబెట్టారు. సో, అలా ఒక ప్రామాణికమైన గురువు ఎటువంటి వాళ్ళనైనా సరే ఆయన ఒక గొప్ప స్థితికి తీసుకురాగలుగుతారన్నమాట. మన ఇస్కాన్‌లోనే చూస్తే గనుక ఎంతోమంది గొప్ప గొప్ప సన్యాసులున్నారు చూస్తే గనుక ఎంతో పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి మన యొక్క సంస్కృతి నేర్చుకొని మనకు నేర్పుతున్నారు ఇప్పుడు చూస్తే గనుక. సో, ఇది హ్మ్. భగవంతుని యొక్క నామము, భక్తి యొక్క గొప్పతనం అన్నమాట చూస్తే గనుక. ఆ! మన యొక్క పూర్వాపరాలు ఎటువంటిదైనా సరే, అటువంటి పరిస్థితుల్లో గూడా ఆళ్ళని పైకి తీసుకురాగలదు. అందులోనే ఒక శ్లోకాన్ని కూడా ఇందులో ప్రభుపాదుల ఉదహరించారు. కిరాట హూణాంధ్ర పులింద పులికష ఆబీర శుంభ యవన కషాదయ ఏన్యే చ పాపా యదపాశ్రయాశ్రయ శుద్ధ్యంతి తస్మై ప్రభ విష్ణవే నమః. సో, ఎన్నెన్నో నీచమైన జాతులనమాట. కానీ వాళ్ళందరూ కూడా మనకి రామాయణానికి సంబంధించిన ఈ కథ కూడా ఉంటుంది. వాల్మీకి ఎటువంటి గొప్ప కిరాతకుడు. ఆయన ఎన్నో క్రూర మృగాలను హత్య చేసేవాడు. ఆయన రామాయణం రాసే గొప్ప గ్రంథకర్త కింద అయిపోయాడు. భగవంతుని యొక్క నామం యొక్క శక్తి. సో, ఆ విధంగా ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఏది నిజమైన జన్మ? ఆల్రెడీ సుఖదేవ్ గోస్వామి అన్నిటికి కూడా అతీతుడనమాట చూస్తే గనక. సో, ఆయన్ని ఫస్ట్ ఈయన స్మరిస్తున్నాడనమాట. ఈయన సూత గోస్వామి ఆయన్ని స్మరిస్తూ ఆయనకున్న శక్తి ఏదైతే ఉందో ఆయన అందరి హృదయాల్లోకి చొచ్చుకొని పోగలుగుతున్నాడు. సో, ఆ విధంగా నేను కూడా కొంచెం ఏమన్నా అందరి హృదయాల్లోకి కాస్త ప్రవేశించి ఏమన్నా చెప్పగలుగుతానేమో అని చెప్పి ఆయన్ని స్మరిస్తూ ఆయన యొక్క ఆశీర్వాదాన్ని ఈయన కోరుకుంటున్నారనమాట. సో, ఈ రోజుకి మనకి సమయం అయిపోయింది. మనం ఇక్కడికి సెలవు తీసుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ.
దేవిరెడ్డి తులసింది. హరే కృష్ణ ప్రభుజీ. హరే పంచాంగ ప్రణామాలు ప్రభుజీ. కృష్ణ. క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. ప్రభుజీ నాకు ఒక డౌట్ ప్రభుజీ. అది జపమాల ఉంటది కదా ప్రభుజీ, అది ఇప్పుడు నదుల స్థానానికి వెళ్తాం కదా ప్రభుజీ, తీర్థ స్థానాలకి. అప్పుడు జపమాల కూడా ముంచాలా ప్రభుజీ? కంపల్సరీ ఏం కాదు, కొంతమంది చేస్తారు, తప్పు కూడా ఏం లేదు. ఆ అయితే అదే ఆ డౌటే ఉన్నది ప్రభుజీ. అదే ఇంకొక డౌట్ ఉన్నది ప్రభుజీ. అదే ప్రభుజీ. జపం మంచిగా చేయాలి, ఎంత ముంచినా సరే దానివల్ల జపం మంచిగా అయిపోద్ది అనుకోవద్దు. కొంతమంది అలా అనుకుంటారు అనమాట. అవును ప్రభు. అంటే చాలా మంది దగ్గర విన్నాను ప్రభుజీ, జపమాల కూడా ముంచాలి ఇక్కడ మనం స్నానం చేసినప్పుడు నదుల్లో. అంటే ఇదేంటిది, ఇది ఎక్కడ వినలేదు, ప్రభుజీలు కూడా ఎప్పుడు చెప్పలేదు ఏంటి అని డౌట్ వచ్చింది. అదొకటి ప్రభుజీ. ఇంకోటి ప్రభుజీ, అదే ఇప్పుడు రేపల్ల కృష్ణుడు అని కూడా అంటారు కదా ప్రభుజీ. రేపల్ల కృష్ణుడికి అది అది ఎలా వచ్చింది ప్రభుజీ పేరు? అసలు దాని గురించి ఏమైనా తెలుసా ప్రభుజీ? రేపల్లిలో రాధా అని చెప్పి అంటుంటారు. అవును ప్రభుజీ. అంటే ఇక్కడ ఇది బృందావనంగా దీన్ని భావిస్తారనమాట, ఇటువైపు దాన్ని. మన ఆహా. వైపు మనకి భద్రాచలం ఎలా నాసిక్ ఏ విధంగా ఇటువైపు ఉందో, అలా ఇది మన వైపు దీన్ని బృందావనంగా భావిస్తారనమాట. అందుకని దాన్ని రేపల్లిలో కృష్ణుడు అని చెప్తారు. ఓకే ప్రభుజీ. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. రత్నం మాతకి నర్సీపట్నం. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ క్లాస్ చాలా 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 బాగుంది ప్రభుజీ. చాలా బాగా అర్థమైంది ప్రభుజీ. రోజు చాలా బాగా చెప్పారు ప్రభుజీ. రోజు క్లాస్ అంటే ప్రతిరోజు చెప్తారు, కాకపోతే మేము వినడం బట్టి ఉంటది. వాళ్ళు చాలా బాగా అర్థమైంది ప్రభుజీ. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. అది చెప్తామని హ్యాండ్ రైస్ చేసాం ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. రత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవారి ప్రణామాలు. హరే కృష్ణ. చాలా బాగుంది ప్రభుజీ. చాలా తెలియలేని విషయాలు అన్ని బాగా తెలుసుకుంటున్నాం ప్రభుజీ. భక్తి మార్గంలో ముందుకెళ్ళాలని మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభుజీ. 16 మాలలు చేస్తున్నాను ప్రభుజీ. 16 మాలలు చేస్తున్నాను. కొద్దిగా బాగోలేదు గొంతుకది ప్రభుజీ. పంప దగ్గు వల్ల కొద్దిగా బాగాలేదు. ఈ మధ్య అన్ని సల్లి లేచేసుకోవడం అయిపోయింది. కొద్దిగా ముడుకులు నొప్పి వాళ్ళు కొద్దిగా బేలు ఎగలేకపోతున్నాను ప్రభుజీ. నొప్పి రాత్రులు నిద్ర పట్టట్లేదు ప్రభుజీ. ఆ కృష్ణ పరమాత్మని కానీ మీరు మంచి రెగ్యులర్, ప్రతిరోజు మీరు చాలా చక్కగా ఆలకిస్తూ మంచి యాక్టివ్ గా హ్యాండ్ రైస్ చేస్తూ మీరు ఎప్పుడు కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు. మీ ఉత్సాహం అనేది అందరికీ చాలా ఇన్స్పిరేషన్. సాయంత్రం ప్రణవానంద ప్రభు జీవన, రాత్రి అదే చరిత్ర శ్రీకృష్ణ చైతన్య ప్రభుది చెప్తున్నారు కదా శనివారం ఆదివారం, అవి కూడా ఆలకిస్తున్నాను ప్రభుజీ. అన్ని ఇంకా ఏది వాదనలో ప్రభుజీ, ఏదైనా తెలియాలి కానీ నేను అన్ని కానీ నాకు అవి క్వశ్చన్ అవి రాయడం రాదు. అది అందువల్లే కానీ, లేకపోతే నాకు అన్ని కొద్ది తెలిసినవి అన్ని చెప్పగలుగుతున్నాను ప్రభుజీ. చాలా చాలా బాగుంది ప్రభుజీ. క్లాస్ చాలా బాగుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. శిరీష. హరే కృష్ణ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. ప్రభుజీ క్లాస్ చాలా చాలా బాగుంది. ఎంత బాగుందంటే అసలు ఆ జన్మ గురించి చెప్పారు కదా, 2వ జన్మ, ఆధ్యాత్మిక జన్మ అని, ద్విజ అని. అది నాకు బాగా నచ్చింది ప్రభుజీ. ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభుజీ జన్మ గురించి. అంటే ప్రభుజీ అది జన్మ గురించి చెప్పారు కదా, 2వ జన్మ చెప్పారు, గురువు ద్వారా మనం వెళ్ళాలి అని చెప్పారు. అంటే పుట్టి ఏమో అన్నారు కదా ప్రభుజీ, పుట్టినాక చావడాక ఏదో అదొక్కసారి ఆ లైన్ ఒక్కటి చెప్పండి ప్రభుజీ. అంటే నిజమైన పుట్టిక అనేది పుట్టిన తర్వాత జరుగుతుంది, నిజమైన చావు అనేది చావుకు ముందు జరగాలి. అది చాలా బాగుంది ప్రభుజీ. నిజమైన చావు అనేది చావుకు ముందు జరుగుతుంది, పుట్టుక అనేది
పుట్టిన తర్వాత. అది చాలా నచ్చింది. అలాగే ఒక్క చిన్న డౌట్ ప్రభుజీ. మీరన్నారు కలియుగంలో పుట్టుకతో శూద్రులు అని అన్నారు గదా! అంటే కలియుగంలో మాత్రమే అలానా? అంటే మిగిలిన యుగాల్లో అలా గాదా? అదొక్కటి చిన్న డౌట్. సారీ తప్పు. ఆ! అంటే ఒక రకంగా చెప్పారంతే. జన్మనా జాయతే కలో శూద్ర సంభవం అని చెప్పారు చాలా స్పష్టంగా. కలియుగంలో శూద్రులే పుడతారండి అందరూ గూడా. సంస్కారాత్ భవేత్ ద్విజ. అంటే ఇప్పుడు ఇప్పటికి కూడా చూస్తే గనక చాలా తక్కువ అన్నమాట చూస్తే గనక. ఇప్పుడు కూడా చూడండి కొంతమంది వ్యాపారస్తుల కుటుంబంలో కొంతమంది పుడతారు. పుట్టినప్పటి నుంచి ఆళ్ళలో ఈ యొక్క వ్యాపార లక్షణాలన్నీ ఉంటాయి. మార్వాడీలు, జైన్స్ కొంతమంది చూస్తే గనక వాళ్ళ బ్లడ్‌లో ఉంటుందన్నమాట చూస్తే గనక. అవునా? కరెక్ట్. సో, అలా ఉంది. కానీ తక్కువ చెప్పాలంటే. కొంతమంది బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టినోళ్ళకి ఆ లక్షణాలు కొన్నుంటాయి. కానీ ఇప్పుడు అంతా కూడా ఇది హైబ్రిడ్ హైబ్రిడ్ అన్నమాట అంతా చూస్తే గనక. అన్నీ మిక్స్ అయిపోయినాయన్నమాట. అన్ని బ్రాండ్స్ అన్నీ గూడా. సో, కానీ ఇదివరకు అలా కాదన్నమాట చూస్తే. ఇదివరకు యుగాల్లో చూస్తే గనక చక్కగా అదే ఉండేదన్నమాట. ఒకే దాంట్లో ఎవరికైతే ఆ లక్షణాలు డిఫాల్ట్‌గా ఉండేయి. ఒక గురువుగారి ఆశ్రమంలో గనక అందరు పిల్లలు వచ్చారనుకోండి, ఆళ్ళు ఏ క్యాస్ట్ వాళ్ళో తెలీదు చెప్పాలంటే. అందరూ వచ్చారు. కానీ బై ఆ! డిఫాల్ట్ ఒకడు ఎప్పుడు కూడా పుస్తకాలు పట్టుకొని చదువుకోవడం, వాడికి ఆ ఇంట్రెస్ట్ అన్నమాట. ఇంకోడికి అందరం జనాలు మేనేజ్ చేస్తూ ఉంటాడు ఇంకోడికి. సో, దాన్ని బట్టి గురువుగారికి తెలిసిపోయేది. వీడు బ్రాహ్మణుడి కొడుకు, వీడు క్షత్రియుడి కొడుకు. ఆహ్, ఆహ్, కొంతమందికేమో బిజినెస్ ఐడియాలు ఉంటుంటాయన్నమాట ఆళ్ళకి. సో, వీడు వైశ్యుడు అని చెప్పి గురువుగారికి ఐడియా వచ్చిందన్నమాట. వీడు ఎక్కడి నుంచి వచ్చాడనేది. సో, అలా ఇప్పుడు కలియుగంలో కూడా ఉంది. కానీ ఇంకా ముందు ముందు ఇంకా అసలు ఉండదన్నమాట. అవును. ఇప్పటికే చాలా ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది ఇప్పుడు కూడా చూస్తే గనుక. అవును. ఇంక్లినేషన్స్ ఉండడం అనేది తక్కువ చూస్తే గనుక. హ్మ్. నిజమే. నిజమే. థ్యాంక్ యూ ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ. గురువు యొక్క ప్రాముఖ్యత చాలా మీరెప్పుడు చెప్తారు ప్రభుజీ. మీరు చెప్పిన ప్రతి లెక్చర్‌లో నాకు ఆ గురువు ప్రాముఖ్యత గురించి అర్థమవుతూ ఉంటది ప్రభుజీ. అందుకు చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. గన్నవరం సూర్యుడి హరే కృష్ణ ప్రభు, దండోత్ ప్రణాం ప్రభు. హ్మ్. ఈరోజు క్లాస్ చాలా బాగా చెప్పారు ప్రభు. బాగానే అర్థమైంది, అంతా అర్థమైంది ప్రభు. అది జన్మ అన్నారు కదా, 1వ జన్మ 2వ జన్మ అని. అది యాక్చువల్ గా మేము జన్మించి ఎన్నో సంవత్సరాలైంది, కానీ అసలైన జన్మించి 3 సంవత్సరాలే అయింది ప్రభు. అది ఈ జన్మలో ఇంకా కృష్ణని బాగా ప్రేమగా భక్తి చేసే లాగా ఆశీర్వదించండి ప్రభు. కానీ ఒక చిన్న డౌట్ ప్రభు, అది ఏంటంటే చావు అనేది మిథ్యాహంకారము చనిపోయినప్పుడు అది అసలైన చావు, అది అదే ఏంటో కొంచెం అర్థం కాలేదు ప్రభు. అది అంటే మనకున్న ఒకటి ఉపాధి ఏమిటంటే ఆహ్, జీవేర స్వరూపే కృష్ణేర నిత్యదాస్. అదే ఒక్కటే నిజమైన అహంకారం అన్నమాట. అది తప్ప మిగతాయన్ని కూడా మిథ్యాహంకారమే. ఆ! సో, ఎప్పుడైతే అన్నీ మర్చిపోయి అదొక్కటే మనకి గుర్తుంటుందో, గుర్తుండడం అంటే ఆ భావంతోటే మనం పని చేయాలి ఏం చేసినా సరే. సో, అప్పుడు మనకి కృష్ణ సేవకు కృష్ణ సేవ కోసమని. సో, అప్పుడు మనకి మిథ్యాహంకారం అంతా కూడా పోయినట్టన్నమాట. సో, అప్పుడు నిజంగా మనం చనిపోయినట్టే ఇంక. ఇంకొచ్చే జన్మలో మనం దానికోసమే ఉంటాం. కృష్ణుడి సేవ కోసమే ఉంటాం కాబట్టి మనం వైకుంఠానికెళ్ళిపోతాం. గోలోకానికెళ్ళిపోతాం. చాలా బాగుంది ప్రభు. ప్రణవానంద ప్రభు, అసలు మాకు మంచి మంచి మీలాంటి మంచి గురువుల్ని చెప్పి రోజు ఉదయమే మాకు అసలు ఎంతో జ్ఞానోదయం అయ్యేలా చేశారు ప్రభు. చాలా సంతోషంగా ఉంది ప్రభు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సుధామతకి హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. ప్రణామాలు. బాగున్నారా ప్రభుజీ? ఆ! ప్రభుజీ 2 జన్మలు 2 మరణాలు అని చెప్పారు. చాలా బాగా అనిపించింది ప్రభుజీ. ఇంకా దీక్ష తీసుకోవడము అంటేనే మళ్ళీ పుట్టినట్టు అన్నారు కదా ప్రభుజీ. మిథ్యా అహంకారము పోగొట్టుకోవడమే మరణించడము అన్నారు కదా ప్రభుజీ. కానీ గురువు కోసం తపన చాలా ఉంది ప్రభుజీ. మళ్ళీ
ఎప్పుడు జన్మిస్తా అని అర్థం అవ్వట్లేదు ప్రభుజీ. మళ్ళీ మీరు దీక్ష తీసుకోవడము అంటే మళ్ళీ పుట్టము అని చెప్తారు కదా ప్రభుజీ. మళ్ళీ జన్మించము అని చెప్తారు కదా మీరు. మళ్ళీ జన్మించొద్దు అని ఉంది. కానీ ప్రభుజీ ఈ జన్మకి మళ్ళీ జన్మ దొరుకుతదా నాకు అని ఎప్పుడు ఒక తపన ప్రభుజీ. భగవంతుడు కూడా చూస్తున్నాడు మన యొక్క ఈగర్నెస్ కోసం. సో మనం ఉత్సుకత ఉంటే కనుక భగవంతుడు దానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటిదాకా ఏదైనా జరిగిందంటే కూడా అది భగవంతుని యొక్క ఆలోచన ప్రణాళికలోనే జరిగింది. ఇప్పుడు మనం భక్తి మార్గంలోకి రావడం అంతా కూడా భగవంతుడు చూస్తున్నాడు. మన యొక్క ఉత్సాహం మనం కూడా చూస్తాం కదా. పిల్లలు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో చూసి దాని ప్రకారం మనం చేస్తాం కదా. ఏదైనా వాళ్ళకి అటువంటి కోర్సుల్లో వేయటం, అటువంటి స్కూల్లో వేయటం, అలా భగవంతుడు కూడా వాచ్ చేస్తున్నారు. సో మనకి సమయం వచ్చినప్పుడు భగవంతుడు తప్పకుండా మనకి ఒక యోగ్యుడైన గురువు మన దగ్గరికి పంపుతారు. మీరు యొక్క శ్రద్ధ అనేది మీ యొక్క సాధన కొనసాగిస్తూ ఉండండి. తప్పకుండా అన్ని జరుగుతాయి. ప్రభుజీ మీ ఆశీర్వాదం కావాలి ప్రభుజీ. హరే కృష్ణ. సంతోషం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణుడి ఫోటో చాలా బాగుంది వెనకాల. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామాలు. త్రిపుర సుందరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. ప్రభుజీ క్లాస్ కంటే కూడా మీరు ప్రేమతో నవ్వుతూ మాట్లాడితే అన్ని చాలా బాగా అర్థమైపోతుంది ప్రభుజీ. నిజంగానే అందరూ ప్రభుజీలు బాగా చెప్తారు. మీరు నవ్విస్తూ అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు అంత చక్కగా చెప్తారు ప్రభుజీ. ఇంకా వినాలా అనిపిస్తుంది ప్రభుజీ. చాలా సంతోషంగా ఉంటుంది ప్రభుజీ. ప్రభుజీ నా డౌట్ ప్రభుజీ, సూత గోస్వామి రోమహర్షుడు తండ్రి ప్రభుజీ? రోమహర్షుడు తండ్రి, సూత గోస్వామి కుమారుడు. అప్పుడు కదంబ పుష్పము, కదంబ వృక్షము అన్నారా, అది ఏంది ప్రభుజీ? ఎట్లా ఉంటది ఆ చెట్టు, ఆ పువ్వులు అనేది నాకు తెలియటం లేదు ప్రభుజీ. అయ్యో, కదంబ వృక్షం చాలా ఫేమస్ బృందావనంలో. కృష్ణుడికి చాలా ఇష్టమైన ఫ్లవర్ అన్నమాట. అది బంతి పువ్వు లాగా ఉంటుంది, బాల్ లాగా ఉంటది. చాలా చిన్న చిన్న ముళ్ళు లాగా ఉంటాయి. చాలా సాఫ్ట్ గా ఉంటది. ముళ్ళు కూడా ముళ్ళు కాదు కానీ సాఫ్ట్ గా ఉంటది. బంతి లాగా ఉంటది అనమాట. రౌండ్ బాల్ లాగా ఉంటది. మన హైదరాబాద్ లో ఉన్నాయి. మీరు ఈ రోజులో మీరు చూడాలంటే గూగుల్లో కొడితే ఏదైనా వస్తుంది. అంటే బృందావనంలో ఉందా ప్రభుజీ? బృందావనంలో ఆ చెట్లు ఎక్కువ ఉంటాయి. అన్ని చోట్ల ఉంటున్నాయి, అదేం లేదు. కానీ బృందావనంలో ఎక్కువ. కృష్ణుడికి చాలా ఇష్టమైన ఇది కదంబ కాండ రాసపరాయణ అని ఒక ఇది కూడా వస్తుంది విభావరి శేష అనే గీతంలో. సో అది కదంబ పుష్పాలు అనమాట. సమ్మర్ లో వస్తాయి, పీక్ సమ్మర్ లో వస్తాయి అవి. సమ్మర్ వేసవి కాలంలో వస్తాయి అవి, ఆ పువ్వులన్నీ కూడా. మంచి మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఇంకా కొంచెంసేపు ఉంటే బాగుంటది క్లాసు. అంత చక్కగా ప్రేమతో చెప్తున్నారు ప్రభుజీ. మీ పేరు అందుకే అట్లా పెట్టారేమో ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే లలిత లీలా సఖీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మీరు వర్ణాశ్రమ చెప్పారు కదా ప్రభుజీ, ఎగ్జాంపుల్ చెప్పారు కదా ప్రభుజీ. వినపట్లేదు సరిగ్గా. హరే కృష్ణ ప్రభుజీ. వర్ణాశ్రమ పద్ధతి అది ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదండి ప్రభుజీ. ఒక ప్రోడక్ట్ రావాలంటే దానికి ఎట్లా కోఆపరేషన్ చేయాలి, అది ఇంకొకసారి చెప్పండి ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ ఎగ్జాంపుల్. అంటే ఒక కంపెనీ ఉంది అనుకోండి. కంపెనీలో 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి R&D డిపార్ట్మెంట్, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తారనమాట. వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు కూడా ఏ విధంగా ప్రోడక్ట్ క్వాలిటీ పెంచాలి, కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేయాలి అనేది. సో వాళ్ళని బ్రాహ్మణులు అనమాట. సో ఐడియాస్ అన్నిటినీ ఒక కార్యరూపాన్ని దాల్చేది ఒక ఎగ్జిక్యూటివ్ టీం ఉంటుంది. దాన్ని క్షత్రియులు అంటారు అనమాట. మేనేజ్మెంట్ టీం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో తర్వాత దాన్ని ప్రొడక్ట్ ని మార్కెట్ లో సేల్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు రిటైల్ హోల్సేలర్స్, రీటైలర్స్. సో వాళ్ళు వైశ్యులు. సో ఆ ప్రొడక్షన్ కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు, ఒక కార్మికులు. సో వాళ్ళు శూద్రులు అన్నారనమాట. సో ఈ విధంగా మనకి అన్ని చోట్ల ఇది వర్తిస్తుంది అనమాట చూస్తే కనుక. థ్యాంక్ యూ. మేఘనా మాతాజీ.
హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. ఒక డౌట్ ప్రభుజీ, మాకు ఇంటి దేవుడు తుర్క దేవుడు ఇక్కడ నిజామాబాద్ లో. మా వారు వెళ్దాం అంటున్నారు, వెళ్ళొచ్చా ప్రభుజీ? వెళ్ళొచ్చు. ఇంకా అక్కడికి వెళ్ళినా గానీ ఇప్పుడు జపం చేసుకోవచ్చు కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ దేవుడిని మొక్కాలా, ఇప్పుడు జపమే చేసుకుంటూ మన దేవుణ్ణి మొక్కుకోవచ్చా? అక్కడ కూడా మొక్కచ్చు, ఏం కాదు. దుర్గాదేవి కూడా కృష్ణుడి యొక్క చెల్లెలు లాంటిది. చూస్తే కనుక దుర్గాదేవి కాదు, ఇట్లా తుర్క దేవుడు అంటారు కదా, పెద్దగుట్ట. తుర్కదేవుడా? ఆ ముస్లింల వాళ్ళది. ఓహో, ఓకే ఓకే. ఇప్పుడు వెళ్ళొచ్చా? ఇప్పుడు వెళ్ళండి, నేను ఏం కాదు. రాను అని చెప్తే మన దేవుడు అదే మనకేమన్నా అవుతుంది మళ్ళా పోకపోతే అని అంటున్నాడు. వెళ్ళండి, ఏం కాదులే. కానీ మీరు వెళ్ళి మీరు మన జపం చేసుకోండి, అక్కడ ఏం కాదు. అదే నేను అనుకుంటే ఇప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ గొడవ చేస్తాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళి జపమే చేసుకుందాం, మన దేవుణ్ణి మనం కృష్ణ భగవాన్ని తలుచుకుంటూ వెళ్దాం అనేసి నేను అనుకుంటున్నా. మరి వెళ్ళొచ్చా లేదా అని. మీరు అక్కడికి వెళ్ళి కృష్ణుడి నామం తీసుకుంటే ఆ దేవుడు చాలా సంతోషిస్తాడు. కృష్ణ భక్తుడు మన దగ్గరికి వచ్చారని చెప్పి ఆ దేవుడు చాలా హ్యాపీ అవుతారు. తప్పకుండా వెళ్ళండి. హరే కృష్ణ. రమణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామాలు. ఇప్పుడు మీకు ఎలా ఉంది కళ్ళకి? ఇప్పుడు చాలా బాగుంది ప్రభుజీ. చాలా ఇమీడియట్ గా తేరుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు భగవంతుడు. నేనైతే మీ యొక్క సూచనలు తప్పగా పాటిస్తున్నాను ప్రభుజీ. దాని మార్గంలో నడుస్తున్నాను. అయితే నాకు ఈ అస్వస్థత రావడానికి కూడా కారణం భగవంతుడి తాలూకు ప్రణాళిక అనుకుంటున్నాను ప్రభుజీ. ఎందుకనంటే మా ఫ్యామిలీ మెంబర్ మా మాతాజీని కూడా దీంట్లో బాగా ఇన్వాల్వ్ చేయడానికి అవకాశం కుదిరింది ప్రభుజీ. తనే నా యొక్క భగవంతుడి తాలూకా కైంకర్యాలన్నీ కూడా తనే చూసుకుంటుంది. నేను ఓన్లీ జపం చేసుకున్నాను ప్రభుజీ. భగవంతుడికి నైవేద్యం కానీ, తర్వాత అర్చన వందనాలన్నీ కూడా మా మాతాజీ చాలా గొప్పగా సహకారం చేసి పూర్తిగా తను కూడా ఇన్వాల్వ్ అవడానికి ఒక అవకాశం కుదిరిందనేసి అనిపిస్తుంది ప్రభుజీ. దీని ద్వారా నాకు ఏది చేసినా సరే భగవంతుడు మంచిగా చేస్తాడనే దానికి ఇదొక మంచి బెస్ట్ ఉదాహరణ అనమాట. భగవంతుడు ఏది ఇచ్చినా మనకి బెస్ట్ ఇస్తాడని చెప్పేసి మన గురువుల ద్వారా మనం వింటున్నాము. అది నాకు ఈ రూపంలో నాకు వర్తించిందని చెప్పేసి అనుకుంటున్నాను ప్రభుజీ. రెండోది ఏంటంటే ఈరోజు క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. ఎప్పుడు కూడా మీ క్లాసు నేను వినకుండా వింటున్నాను ప్రభుజీ. అయితే ఇందాక మాతాజీ అడిగినట్టుగానే చాలా చక్కగా కంపేర్ చేశారు ప్రభుజీ. ఈ మానవ శరీరాన్ని గాని, తర్వాత ఒక కంపెనీని గాని, ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఏదేదైతే జరుగుతున్నాయో ఇవన్నీ కూడా ఈ చాతుర్వర్ణ మాయా సృష్టి అని చెప్పారు. కాబట్టి ప్రతిదీ కూడా అందరూ సహకారం చేస్తే దీన్ని మనం ఒక పర్ఫెక్ట్ దీంట్లో ముందుకు తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి ఈ ఆధ్యాత్మిక ఆలోచన ద్వారా ముందుకు తీసుకెళ్ళడానికి మంచి ఉదాహరణతోటి కంపేర్ చేసి తీసుకొచ్చారు ప్రభుజీ. హెడ్ ఆలోచిస్తుంది, అలాగే ఛాతీ అనేది మనల్ని అందరినీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అలాగే ఇవన్నీ చక్కగా కంపేర్ చేశారు. శరీరాన్ని ప్లస్ ఒక కంపెనీని కూడా చేసి ఇది ప్రతి దాంట్లోనే ఉంటుంది ప్రభుత్వ వ్యవస్థలో, ఈ భౌతిక వ్యవస్థలో ప్రతి దాంట్లో ఉంటుంది. దాన్ని మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో తీసుకుని వెళ్తే గనక ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి భూలోక బృందావనం చేరుకోవడానికి మార్గం సుగమం అవుతుందని చెప్పేసి మీ ప్రవచనం ద్వారా మేము చేరుకోగలుగుతున్నాం ప్రభుజీ. శతకోటి వందనాలు ప్రభుజీ మీకు. హరే కృష్ణ. నిర్మలా. హరే కృష్ణ ప్రభుజీ, పంచాంగ ప్రణామాలు ప్రభుజీ. చాలా అంటే చాలా చక్కగా ఇవాళ క్లాసు చాలా చక్కగా చెప్పారు. ఎంత అద్భుతంగా చెప్పారంటే ప్రభుజీ, నేను ఈ మధ్యన ఉల్లి వెల్లుల్లి లేకుండగా నేను ఒక్కదానికే వంట చేసుకుంటున్నాను ప్రభుజీ. అందుకే నేను ఆన్లైన్లోకి రాలేకపోతున్నా, వంట చేసుకుంటూ వింటున్నాను. ఎంత అద్భుతంగా చెప్పారంటే ఇవాళ ఇంకా కొన్ని భౌతికంగా మాకు వచ్చే ఆటంకాలు, ఆలోచనలు, సమస్యలు వాటన్నిటిని కొంచెం దూరం చేసుకొని ఇంకా కొద్దిగా జరిగింది ప్రభుజీ. మీ ప్రవచనం ద్వారా, ఈరోజు మీ క్లాస్ ద్వారా నేను ఇంకా కొంచెం దేవుడికి ఇంకా దగ్గరికి హత్తుకుపోయేటట్టుగా అయ్యింది ప్రభుజీ. అంత అద్భుతంగా చెప్పారు మీరు. ఈ డ్యూటీ అనేది లేకపోయింటే ఇంకా 24 అవర్స్ ధ్యానంలోనే ఉండేదాన్ని అనుకునే పరిస్థితి తీసుకొచ్చినారు. ఇవాళ మీ క్లాసు అంత అద్భుతంగా ఉంది ప్రభుజీ. నిత్యానంద త్రయోదశి నుండి ప్రభుజీ, ప్రణవానంద ప్రభుజీ మీ మాలలు పెంచుకోమని అన్నారుగా ప్రభుజీ. నేను 16 మాలలు చేస్తుంటే ప్రభుజీ, 20 మాలలకు నేను పెంచుకున్నా ప్రభుజీ. 20 మాలలు రోజు లోపల చేస్తున్నాను. డ్యూటీ చేసుకుంటా అక్కడ వీలైనప్పుడు అక్కడ చేస్తున్నాను.
లేనప్పుడు బ్లూటూత్ ద్వారా ప్రవచనాలు వింటున్నాను. ఎంత దగ్గరగా అంటే అంత దగ్గరగా ఈరోజు మీ క్లాసు దేవుడికి దగ్గరగా ఇవన్నీ ఆటంకాలొస్తాయి. దేవుడే దగ్గరకొచ్చినా గూడా మనము అహంకారంతో చూడలేకపోతున్నాం అన్న విషయం నాకు చాలా హత్తుకుపోయింది. ఇలాంటివి ఎన్నో సన్నివేశాలు జరిగి ఉంటాయేమో, అజ్ఞానంలో కొట్టుకుపోతున్నాము అని ఇంకా కొంచెం దగ్గరగా నన్ను కృష్ణతత్వానికి ఇంకా కొంచెం దగ్గరగా తీసుకుపోయింది ప్రభుజీ. శతకోటి వందనాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా గొప్ప ఇన్స్పిరేషన్ మీ ద్వారా కలుగుతుంది. 20 మాలలు మీరు చేస్తున్నారంటే మీరు ఉద్యోగం చేస్తూ చాలా చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. రూపా మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ప్రణాం ప్రభు. హరే కృష్ణ. ప్రభు క్లాస్ చాలా బాగుంది ప్రభు. ప్రభు ఒక డౌట్ ప్రభు, ఇప్పుడు ఎవరైనా లాస్ట్ చావు బతుకులు అంటారు ప్రభు, వాళ్ళకి మన కంటి మళ్ళీ తీసేయచ్చును ప్రభు? జాస్తి సీరియస్ ప్రభు. ఒకరు మా ప్రభు వచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న కంటి మళ్ళీ తీసి వాళ్ళ కేసరి అట్లా చేయొచ్చునా అని కొంచెం డౌట్ అన్నారు. అంటే వెయ్యొచ్చు అంటారా తీసేయచ్చు అంటారా? వేయచ్చునా ప్రభు, అంటే మన దగ్గర మన కంటి మళ్ళీ వాళ్ళకి ఆ పొజిషన్ లో వేయచ్చున ప్రభు? ఓహోహో. అంటే అది జనరల్ గా మనం కంటిమాల అనేది కూడా జనరల్ గా మనకి ఒక స్మృతి, అంటే మనం భగవంతుని యొక్క దాసునిగా మనం ఫీల్ అవటం కోసం తులసి భగవంతుని యొక్క నిత్య సేవ చేస్తున్నారు తులసి. సో అటువంటి భావన కోసం అనమాట మెయిన్ గా అది. సో మనకి అటువంటిది లేకుండా మనం పెట్టినా దానివల్ల పెద్ద లాభం కలగదు అనమాట. ఇప్పుడు నేను వైట్ కోట్ వేసినంత మాత్రం నేను డాక్టర్ని అయిపోను కదా, బ్లాక్ కోట్ వేసుకుంటే లాయర్ అయిపోతానా? సో ఓకే, వాళ్ళకి భగవంతుని యొక్క స్మరణ కలగడం కోసం ఏదైనా చేయడం ఉత్తమం అనమాట. మనకి అక్కడ భగవంతుని యొక్క నామ సంకీర్తన అట్లీస్ట్ ఎవరైనా చేయటం కానీ, లేకపోతే టేప్స్ పెట్టడం కానీ, ఫోటోలు పెట్టడం కానీ, భగవంతుని యొక్క ఫొటోస్ అలా వాళ్ళకి భగవంతుని యొక్క స్మృతి కలిగేలా చేయాలి మనకి ఆఖరి క్షణంలో. కంటిమాల వేయటం అనేది ఎంత ఉపయోగపడుతుంది అనేది నాకైతే అనిపించట్లేదు. సంతోష్. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ క్లాస్ చాలా బాగుండేది ప్రభుజీ. నాకు వచ్చిన డౌట్ ఉంది ప్రభుజీ, మనం జపం చేసే మాల మెడలో వేసుకోవచ్చా? అంటే ఎందుకు వేసుకోవచ్చు అంటే అసలు ఎందుకు అదే ప్రభుజీ వేసుకోవడం ఎందుకు అసలు మెడలో? కాదు, మనం ఎటువైనా వెళ్తే మన మెడలో కానీ తీసి జపం చేసుకోవచ్చు అట్లా. దానికి జపం సంచి ఉంది కదా, ప్రభుజీ జప సంచి ఉంది, దాంట్లో పెట్టుకోండి, తీసుకెళ్ళండి కూడా. ఓకే ఓకే ప్రభుజీ. ఎందుకంటే అది ఇంకా పవిత్రంగా ఉంటుంది అనమాట. మనకి మెడలో వేసుకుంటే చెమటలు పడుతూ ఉంటాయి, ఏదైనా మనకి అది ఇంకా అది ఇదైనట్టు కదా. కావాలంటే అది జపమాల సంచిలో వేసుకుని సంచి వేసుకోండి మెడలో. జపం సంచి బీడ్ బ్యాగ్ ఉంది కదా, అది వేసుకోండి. జపమాల వేసుకుంటే మనకి చెమటలు పడుతుంటాయి, అదంతా కూడా దానికి ఆ జపమాలకు అంటుకుంటూ ఉంటుంది. అది దాంతో మళ్ళీ ఎలా జపం చేస్తాం మనం. నెక్స్ట్ భవానీ కొంచెం భవానీ మాకు శ్రీవాణి మాకు ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నా డౌట్, చిన్నపిల్లలకి కృష్ణ పూజ ఎలా స్టార్ట్ చేయమంటారు ప్రభుజీ? అంటే నాకు 8 ఏళ్ల పాప ఉంది. తనకి చెప్పినా కూడా నేను చెప్తే కొంచెం అర్థం చేసుకోవట్లేదు. మీరు చెప్తే ఆ విధంగా స్టార్ట్ చేపిద్దామని, కృష్ణ పూజ స్టార్ట్ చేపిద్దాము. ఏమి ఇంట్రెస్ట్ ఉందని మీరు కనీసం ఒక 11 times అయినా చేయండి మంత్రం చేయించడం. అట్లీస్ట్ 108 చేయడం కష్టం అనుకుంటే చిన్న మాలు కూడా ఉంటాయి మన దగ్గర, 27 ఉంటాయి అనమాట. అవునా? ఓకే. దాంతో చేసిన వాళ్ళకి ఒక రౌండ్ కంప్లీట్ చేసినట్టు ఉంటుంది.
ఓకే. కొన్ని ప్రేయర్స్ ఉన్నాయి కదా మనవి, అవి రోజు డైలీ చెప్పించచ్చు. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే తప్త కాంచన గౌరాంగి. అలా ఏదైనా ఒక రోజు ఒక హ్యాబిట్ చేయండి. మార్నింగ్ నైట్ ఓకే. ఒక 5 మార్నింగ్, నైట్. 5 మినిట్స్ 10 మినిట్స్ అలా చేస్తే అది చాలా కనీసం ఒక రోజులో అబ్జార్ప్షన్ ఉంటుంది అనమాట. కృష్ణుడి పట్ల కొంచెం అన్న ఒక థాట్ వస్తుంది. అట్లీస్ట్ ఓకే. ఇంకా వాళ్ళకి శ్లోకాలు ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక మీరు స్లోగా అది పెంచొచ్చు. అట్లీస్ట్ స్టార్ట్ విత్ మినిమం. జపం స్టార్ట్ విత్ జపంతో స్టార్ట్ చేసి 27 బీడ్స్ ఉన్న జపమాల ఉంటుంది. అవునా ప్రభుజీ? ఓకే. మీరు మన టెంపుల్ మీరు ఎక్కడ ఉంటారు మీరు? ఇప్పుడు నేను యుఎస్ నుంచి మాట్లాడుతున్నాను ప్రభుజీ. యూఎస్ నుంచి ఉంటారా? నా దగ్గర జపమాల 108 ఉంది, చిన్నది లేదు. చిన్నది లేదా? సో మీరున్న దగ్గర టెంపుల్ దగ్గర ఏదైనా ఉంటే కనుక మీరు అక్కడ మన టెంపుల్స్ అన్నింటిలోని వజనం పెడుతున్నారు. 27 చిన్నది ఉంటుంది కాబట్టి చిన్నపిల్లల కోసం ఎస్పెషల్లీ అది. ఓకే. ఓకే. దాంతో ఇస్తే అది వాళ్ళు చాలా హ్యాపీ. వాళ్ళకి కూడా కొంచెం చిన్నది బాగుంటుంది. అవునవును ప్రభుజీ. తెలీదు, బట్ చూస్తాను బాబు, తీసుకుంటాను ప్రభుజీ. అయితే అది స్టార్ట్ చేపిస్తాను అయితే. హరే కృష్ణ ప్రభుజీ. సత్య నందిని మాతాజీ. ప్రభుజీ దండవత్ ప్రణామ్స్ ప్రభుజీ. ప్రణామం. చాలా చాలా బాగుంది ప్రభుజీ. కాకుంటే ఈ రోజు వినటమే కొంచెం డిస్టర్బ్ అయింది పనితో. మాకు నైట్ టైం కదా, పిల్లలకు పనితో కొంచెం డిస్టర్బ్ అయినా, కానీ అందరు క్వశ్చన్స్ అడిగితే మీరు చెప్తున్నారు కదా, విన్నట్టే ఉంది క్లాస్ మళ్ళీ. చాలా చాలా బాగుంది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. చాలా బాగా చెప్తున్నారు. నవ్వుతూ నవ్విస్తూ అందరినీ బాగా చెప్తున్నారు ప్రభుజీ. చాలా చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. ఎక్కడుంటారు మీరు? యుఎస్ లో ప్రభుజీ. ఇక్కడ నిన్నే చేశారు ప్రభుజీ. నిన్నే త్రయోదశి వచ్చిందని ఇక్కడ ఇస్కాన్ లో నిత్యానంద త్రయోదశి నిన్నే చేశారు ప్రభుజీ. మేము కూడా నిన్నే చేసాం. అంటే మాకు ఈ రోజు ఉదయం కావాలి, మీకు నిన్నంటే. ఓకే. ఇండియా ప్రకారం చేశారు వాళ్ళైతే. నిన్న త్రయోదశి వచ్చింది అందుకని చేశామని గుళ్ళో చెప్తున్నారు. ఆయన ఫారినరు, ఉపన్యాసం అది చాలా బాగా చెప్పారు. అతనికి పాపం ఆ ప్రభుజీకి తెలియదేమో ఎందుకు ఇలా వచ్చిందో, నాకైతే తెలీదు. ఈ రోజు త్రయోదశి వచ్చింది అందుకని ఈ రోజే చేస్తున్నామని చెప్పి చేశారు ప్రభుజీ. చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు ప్రభుజీ. డెన్వర్ అని కొలరాడో స్టేట్ లో ఉంటాము, యుఎస్ లో. అది బాగుంది టెంపుల్ కూడా, ఇస్కాన్ చాలా బాగుంది ప్రభుజీ. బాగా చేశారు నిన్న. హరే కృష్ణ. మనకు మిగుళ్ళు ఉంటాయి కదా ప్రభుజీ, అందుకని చేసి పెట్టా. వాళ్ళకి పాపం మా ప్రభుజీకి అలా తెలియదేమో చెప్తున్నాను. నాకు తెలీదు ఎందుకు ఇలా చేస్తున్నారో. ఈరోజు త్రయోదశి ఉంది అందుకని చేస్తున్నాము అని చెప్పారు ప్రభుజీ. ఇంకా నిన్నే చేసుకున్నాం కదా, ఈ రోజు ఏం చేయలేదు ప్రభుజీ. మేము మామూలుగా నైవేద్యం పెట్టుకొని దేవుడి దగ్గర చేసుకున్నాము రోజుట్లాగా. ఇప్పుడు ఉదయమే హారతి ఇచ్చి పళ్ళు అవి పెడతాం కదా ప్రభుజీ, మనం చేసుకున్న బ్రేక్ఫాస్ట్ అది. మళ్ళీ మధ్యాహ్నం కూడా దీపం వెలిగించాను, ఊరికి నైవేద్యం పెట్టేదేనా ప్రభుజీ? నైవేద్యం పెడితే సరిపోతుంది మధ్యాహ్నం. అంతే ప్రభుజీ. హరే కృష్ణ. ఆ డౌట్ ఉన్నది. మళ్ళీ ఈవినింగ్ అయితే దీపం అది వెలిగించే నైవేద్యం పెడతా. ఓకే. మధ్యాహ్నం కూడా దీపం అది వెలిగియాలని డౌట్ ఉన్నది, అందుకని ప్రభుజీ. హరే కృష్ణ. ప్రతిదానికి మీ దగ్గర మళ్ళీ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి ప్రభుజీ. ప్రతిదానికి చెప్తారు, చాలా బాగా ఏదో ఒకటి దానికి ఉంటది ప్రభుజీ మీ దగ్గర. ఈ 4 చాతుర్వర్ణాలంటే దానికి చెప్పారు, అట్లా ప్రతిదానికి చెప్తారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సీతామాతాజీ గారు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. ఇప్పుడు మాతాజీ చెప్పినట్టు ప్రతి దానికి మీ దగ్గర అప్పటికప్పుడు ఎగ్జాంపుల్స్, అది కూడా మన భౌతికంలో మాకు కనెక్ట్ అయ్యేలాగా చాలా బాగా చెప్తారు. ప్రభుజీ ఇవాళ మన క్లాస్ వచ్చేసి ఋషులు సూత గోస్వామిని కీర్తన చేసి అంటే అడిగినప్పుడు సూత గోస్వామి సుఖదేవ గోస్వామిని కీర్తన చేస్తూ వాళ్ళ గురించి గొప్పగా చెప్తూ మొదలు పెడతారు. అదే కదా ప్రభుజీ వాళ్ళ క్లాస్ మంది?
కరెక్ట్. ఓకే. ప్రభుజీ ఒక చిన్న డౌట్ ఏంటంటే మనకి శ్రీ చైతన్య మహాప్రభు పూరిలోని గోపీనాథ్ విగ్రహం నందు అవతార సమాప్తి తర్వాత లీనమయ్యారని చెప్తారు కదా! నిత్యానంద ప్రభు అంటే ఎక్కడ అట్లాగా? ఆయనది కూడా ఒకటుంది. బంకింరాయ్ అని ఒక ఏకచక్రంలో ఒక ఎక్ ఏకచక్రంలో కృష్ణుడి విగ్రహమే అది కూడా. అందులో ఆయన కూడా లీనమయ్యారు. ఓకే ప్రభుజీ. ప్రభుజీ ఎగ్జాంపుల్స్ చాలా సార్లు ప్రణవానంద్ ప్రభుజీ చెప్పారు. అంటే ఒక సాఫ్ట్‌వేర్ లెక్కల్లో అలా చెప్పారు. ఓకే విన్నాము. తర్వాత అంటే మనం ఏదైనా చిన్నది చదువు రానోళ్ళం అంటే కొంచెం బుద్ధి తక్కువోళ్ళం ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటామంటే మనం ఊహించుకుంటాం ఇలా ఇలా అని. ఇవాళ కరెక్ట్‌గా నా మట్టి బుర్రకి కరెక్ట్‌గా ఎక్కిందన్నట్టు. ప్రభుజీ చాలా సార్లు చెప్పారు. బ్రాహ్మణుడంటే ఒక ప్లాన్ ఇస్తారు. క్షత్రియుడంటే దాన్ని మేబీ ఒక రూపం ఇస్తారు. ఒక వస్తువు తయారు చేస్తే. వైశ్యుడొచ్చేసి దాన్ని మేనేజ్‌మెంట్ అమ్మటానికి ఏదన్నా ఇలా ఇలా అని చెప్తాడు. శూద్రులొచ్చేసి ఆ ప్లాన్‌కి సహాయం చేసేవాళ్ళని కరెక్ట్‌గా అంటే ఇవాళ లోపలికెళ్ళింది. కొంచెం మట్టి బుర్ర కదా! కొంచెం కరెక్ట్‌గా లోపలికెళ్ళింది ప్రభుజీ. అదే అంటున్నాను. భౌతికంగా మీరు ఎగ్జాంపుల్స్ మాకు రిలేటెడ్‌గా చెప్పటం అనేది చాలా చాలా బాగా బావుంది ప్రభుజీ. ప్రతీదీ అర్థం చేసుకోగలుగుతున్నాం. మీ విలువైన సమయాన్ని అంటే ప్రభుజీ చెప్పారు. క్లాస్ చెప్పినప్పుడు ప్రభుజీ వాళ్ళ విలువైన సమయం. మేమంటే ఏదో చేస్తూ ఉంటాం. మీ విలువైన సమయాన్ని మాకు ఇలా కేటాయించి మమ్మల్ని భక్తిలో ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థాంక్ యూ. సత్యవాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ మీ క్లాసెస్ చాలా బాగుంటాయి ప్రభుజీ. మా బాబు కూడా అంటారు ప్రభుజీ ఇంత స్మైల్ చేసుకుంటూ ఇంత బాగా చెప్తారు అని. మా బాబు కూడా అప్పుడప్పుడు వింటా ఉంటాడు. అయితే ఈరోజు క్లాస్ అది చాలా బాగుంది ప్రభుజీ. ఇందాక మాతాజీ చెప్పినట్టు ఫస్ట్ నాకు కూడా అర్థం కాలేదు ఇవన్నీ ఒకటొకటి అట్లా డిపార్ట్మెంట్స్. ఈ రోజు బాగా అర్థమైంది ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ క్లాస్ ఈ రోజు. మామూలుగా మీ క్లాసెస్ అన్ని అసలు ఎట్లా నవ్వుకుంటూ ఎట్లా చెప్తారు ప్రభుజీ. నవ్వుకుంటూ చెప్పేస్తూనే ఉంటారు. అసలు నేను నవ్వని దాన్ని కూడా మిమ్మల్ని చూసి ఇంకా నవ్వు వచ్చేస్తుంటది. అట్లా అంత బాగా చెప్తుంటారు ప్రభుజీ. అంత సంతోషంగా ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఇంట్రెస్ట్ బాగా వస్తుంటది ప్రభుజీ వింటా ఉంటే. చాలా ధన్యవాదాలు. శతకోటి ప్రణామాలు ప్రభుజీ మీకు. చాలా చాలా బాగా చెప్తారు క్లాసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. భవానీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, వినిపిస్తుందండి? సార్ మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం. హరే కృష్ణ. సరే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. మీ క్లాస్ చాలా బాగుంది. చాలా బాగా చెప్తారు ప్రభుజీ. మీరు నవ్వుతా బాగా చెప్తారు ప్రభుజీ. బాగా అర్థమవుద్ది కూడా. నెక్స్ట్ ప్రభుజీ మా పాప ఒక డౌట్ అడిగింది ప్రభుజీ. ఏంటంటే ఇప్పుడు ముచ్చుకుందుడు ఉంటాడు కదా ప్రభుజీ. ఆ ముచ్చుకుందుడు ఆ గుహలో ఎందుకు పడుకున్నాడు అని అడిగిందండి. అసలు ఆయన ఎవరో కనుక్కోమ్మ ఒకసారి గురువు గారిని అడుగు అని అన్నదండి. అంటే నేను స్టోరీ విన్నాను కానీ కొంచెం మర్చిపోయాను ప్రభుజీ. ఒకసారి మీరు చెప్తారా ప్రభుజీ? కృష్ణ పుస్తకం ఉంది కదా, దేవాది దేవుడు, అందులో ఆ స్టోరీ ఉంది మొత్తం. ముచ్చుకుందుడు దేవతలకు సహాయం చేయడానికి వెళ్తారు యుద్ధం చేయడానికి. యుద్ధం చేసినప్పుడు చాలా ఏళ్ళ పాటు యుద్ధం చేస్తారు. యుద్ధం చేసిన తర్వాత యుద్ధంలో గెలుస్తారు వీళ్ళందరూ కూడా దేవతలు. అప్పుడు దేవతలు చెప్తారనమాట ముచ్చుకుందుడికి, ఇప్పుడు మీరు కిందకి వెళ్ళినా సరే మీ యొక్క అందరూ కూడా మీ యొక్క పరివారంకి ఎవరు లేరు ఇప్పుడు. సో ఇప్పుడు కానీ మీరు మాకు చాలా సహాయం చేసి మీరు చాలా కోల్పోయారు మా వల్ల. సో మీకు మేము ఏ విధంగా సహాయం చేయగలుగుతాం అని అడుగుతారనమాట. చెప్పండి. అప్పుడు ముచ్చుకుందుడు అడుగుతాడు ఏంటంటే, అడగాలి ఆ 7 ఏళ్ళకి ఏంటంటే భగవంతుని ఒక సాన్నిధ్యం కావాలని చెప్పి. కానీ ఆయనకి తెలుసు వీళ్ళకి ఆ కెపాసిటీ లేదు అని చెప్పి. దేవతకి అటువంటి కెపాసిటీ లేదు మనకి ఇచ్చేది.
అని చెప్పి ఆయన నాకు చాలా యుద్ధం చేసి అలసిపోయాను, నాకు చాలా విశ్రాంతి కావాలి. సో నన్ను ఎవ్వరు కూడా డిస్టర్బ్ చేయకుండా మీరు విశ్రాంతి కలిగేలాగా మీరు వరం ఇవ్వండి. ఎవరైనా నన్ను డిస్టర్బ్ చేస్తే నేను కళ్ళతో చూస్తే కనుక వాళ్ళు బూడిదైపోవాలన్నమాట. అవును ప్రభుజీ. సో అలా ఆయన వరం అడుగుతారు. అలా వరం అయిన అడిగితే ఆయన ఒక గుహలో ఆయన ఆ విధంగా విశ్రాంతి తీసుకుంటారు. సో తర్వాత అలాగా ఒక కాలయవనుడు అనే రాక్షసుడు ద్వారా కృష్ణుడు అక్కడికి రావడం అంతా జరుగుతుంది. ఆ స్టోరీ అంతా ఉంటుంది. మీరు కృష్ణ పుస్తకం చదవండి, అందులో ఈ స్టోరీ అంతా ఉంది. సరే ప్రభుజీ, తప్పకుండా ఉంది ప్రభుజీ. కృష్ణ బుక్ ప్రభుజీ. ఇప్పుడు భాగవతం బుక్స్ మేము చదువుకోవాలంటే ఎక్కడ దొరుకుతాయి ప్రభుజీ? ఇస్కాన్ టెంపుల్స్ లో ఉంటాయి ప్రభుజీ. అంటే మాది తాళ్ళపూడి అండి. తాళ్ళపూడి. తాళ్ళపూడి అండి. ఇక్కడ డివోటీస్ కూడా చాలా బాగా చేస్తారండి. మాకు తాళ్ళపూడికి రాజమండ్రి నుంచి సామాంగ ప్రభుజీ అని ఒక ప్రభుజీ వస్తారండి. వారం వారం మానకుండా వచ్చి భగవద్గీత క్లాసులు ఇవన్నీ కూడా చెప్తారండి. చాలా బాగా చెప్తారండి. మేము అలా కనెక్ట్ అయ్యామండి. ఆయన అడిగండి, ఆయన తెస్తారు కదా భాగవతం కూడా మీకు అడిగితే. సరే ప్రభుజీ, తప్పకుండా. అంటే చాలా ధన్యవాదాలు ప్రభుజీ. చాలా బాగా చెప్పారు. ఈవేళ క్లాస్ అయితే మటుకు చాలా బాగుంది. కొంచెం మధ్యలో మిస్ అయ్యానండి. నెక్స్ట్ మీ ఇలా ప్రశ్నలు అడగడం ద్వారా కొంచెం బాగా అర్థమైంది ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. పావని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ. చెప్పండి, రీసౌండ్ వస్తుంది కొంచెం. చెప్పండి ప్రభుజీ. నాకు ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి ప్రభుజీ. చెప్పండి. మీ వాయిస్ వినిపించట్లే ప్రభుజీ నాకు. హరే కృష్ణ, వినిపిస్తుందా? వినిపిస్తుంది ప్రభుజీ. ఇందాక నుంచి చాలా లో వాయిస్ ఉంది, చెవి దగ్గర పెట్టుకొని వినాల్సి వచ్చింది. ప్రభుజీ క్లాస్ చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. అసలు మీకు అంటే మీకు కానీ ప్రణవ్ ప్రభుజీ, నేను కూడా చదువుతున్నాను, భగవద్గీత చదువుతున్నాను, భాగవతం చదువుతున్నాను, బిఎస్టీ క్లాస్ లో కూడా ఉన్నాను. 9వ అధ్యాయంకి వచ్చాం కదా. నాకు ఎన్నిసార్లు చదివినా గుర్తుండట్లేదు ప్రభుజీ. హలో, అదృష్టవంతులు మీరు. అంటే చదువుతున్నాను, మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తున్నాను, కానీ అంటే ముందుకెళ్తున్నా మళ్ళీ వెనక్కి వస్తున్నా, గుర్తుండట్లేదు. ఏంటి ఇలా? ప్రభుజీ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఎంతమంది ఎన్ని క్వశ్చన్స్ అడిగినా తక్కువ గుర్తొచ్చి చెప్తున్నారు, నాకెందుకు గుర్తుండట్లేదు అని చెప్పి. అంటే ఒకేసారి భగవద్గీత, భాగవతం అండ్ చిన్న చిన్న బుక్స్ అవన్నీ చదవడం వల్ల మిక్స్ అయిపోయి గుర్తుండట్లేదు. ఎందుకు గుర్తురా అంటే ఎవరైనా ఇప్పటిదాకా చదివావు కదా, ఎక్కడ దాకా చదివావు అంటే ఇది చదివా అని చెప్తున్నా, దీంట్లో ఇది ఉందని చెప్పంటే టక్కున ఎవరైనా అడిగితే చెప్పలేకపోతున్నా. నాకు ఇది తెలుసు కానీ నాకు గుర్తు రావట్లేదని ఈ సందేహంలో ఉండిపోతున్నా అనమాట. అది మీరు ఎలా మేనేజ్ చేసి ఎలా గుర్తుంచుకోగలుగుతున్నారో కొంచెం టిప్స్ చెప్పండి ప్రభుజీ ప్లీజ్. మాకు కూడా ఏం గుర్తుండదు మాతాజీ, ఏదో కొద్ది కొద్ది గుర్తుంటుంది అంతే. అయ్యో, మీరు ఎలా చెప్తున్నారు ప్రభుజీ, అసలు ఎంతమంది ఎన్ని రకాలుగా అడిగినా కానీ ఎంత బాగా చెప్తున్నారు అసలు. రెండోసారి మీరు అడిగితే మీరెవరో గుర్తుండదు నాకు. నా పరిస్థితి. ఇంకోటి మొన్న భద్రాచల యాత్రలో ప్రణాంద ప్రభుజీ గారు పర్ణశాల వెళ్ళినప్పుడు మీరు అందరూ మాట్లాడారు. లాస్ట్ కి ప్రణాంద ప్రభుజీ మాట్లాడుతుంటే అన్ని విషయాలు వీళ్ళందరూ చెప్పేశారు. ఇప్పుడు ప్రణాంద ప్రభుజీ ఏం మాట్లాడతారంటే అసలు మీరు ఎవ్వరు చెప్పండి ప్రభుజీ చెప్పారనమాట. నాకు అసలు ఎంత ఆశ్చర్యంగా అనిపించింది అంటే వీళ్ళకి అసలు ఎలా వస్తున్నాయి ఇన్ని మాటలు, ఇలా అసలు ఎంత బాగా చెప్తున్నారు ఒకళ్ళ మించి ఒకళ్ళు అని చెప్పి చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా అనిపించింది ప్రభుజీ. అండ్ నాకు అదే కొంచెం ఎలా గుర్తుంచుకోవాలని అడుగుదామని చెప్పి. అండ్ ఇంకోటి ఏంటంటే గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్ కాదు, అర్థమైందా? మనకి ఇప్పుడు మనం వినేది ఏదైతే ఉందో ఇది ఆత్మకి ఒక పోషణ, అర్థమైందా? ఇప్పుడు ఈ రోజు 11వ తారీఖు కదా, మీకు 1వ తారీఖున మీరు ఏ డ్రెస్ వేసుకున్నారో గుర్తుందా మీకు? ఏం తిన్నారో గుర్తుందా? గుర్తులేదు. ఏం తిన్నారో గుర్తులేదు. కానీ ఈ రోజు కూడా మనం ఆరోగ్యంగా ఉన్నామంటే ఆ రోజు ఏదో తిన్నాం కదా. అవునా? సో మనకి ఏం తిన్నామో గుర్తుండలేదు, ఏం చేసాం గుర్తులేదు, కానీ నడుస్తుంది అంటే మనకి వెళ్తుంది లోపలికి, అర్థమైంది? ఇలాగే మనం భగవంతునికి సంబంధించిన చర్చ ఏదైతే చేస్తున్నామో ఇది ఆత్మకి ఒక పోషణ. ఆ రోజు ఫుడ్ అనమాట. మనకి ఫుడ్ డైజెస్ట్ అవుతుంది అంటే మనకి ఆ రోజు వెళ్ళిపోయింది అనమాట. గుర్తుంటే మంచిదే, కానీ మెయిన్ గా ఇది ఏంటంటే ఇది మనకి చాలా ఇంటరాక్షన్స్ ఉంటాయి కొన్ని చాలా మందితో, అన్ని గుర్తుండవు, కానీ మనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అర్థమైందా? మనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళతో ఏం మాట్లాడేమో గుర్తులేదు ఆ సమయంలో, కానీ మనకి రిమెంబర్ ద ఎక్స్పీరియన్సెస్. అవునా? సో ఇది కూడా అంతే అనమాట. మనకి ఆ రోజు మంచి భోజనం చేసామని మనకి ఏదో గుర్తుండదు, కానీ ఏం బెటర్ అనేది గుర్తుండకపోవచ్చు. అవునా?
సో, అదే విధంగా మనకి ఎక్స్‌పీరియన్స్ అనేది ముఖ్యం అన్నమాట. సో, అబౌవ్ ఇట్ ఇఫ్ యూ కెన్ రిమెంబర్ ఆల్సో ఓకే. హ్మ్. ఓకే. హరే కృష్ణ. అనితా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ మీరు చెప్తున్నారు, ప్రణవానంద ప్రభుజీ కూడా చాలా బాగా చెప్తారు. అండ్ ఈ రోజు చెప్పిన వర్ణాశ్రమాల గురించి కూడా ఆల్రెడీ మనకు భగవద్గీతలో ప్రణవానంద ప్రభుజీ చెప్పినప్పుడు విన్నానండి. ఇప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది. బాగా చెప్పారు. ఇద్దరు కూడా అర్థమయ్యే రీతిలో చెప్పారండి. స్వామీజీ ప్రభుజీ నాకు ఒక 2 డౌట్లు ఉన్నాయండి. ఒకటి, ఇప్పుడు సౌమ్యంగా ఉన్నప్పుడు వాళ్ళని బ్రాహ్మణులుగా గుర్తించిండ్లు అని చెప్పారు మీరు, అనుకుంటారని. అలాగా మరి వాళ్ళు చేసే విధానాలను బట్టి అన్నారు. మరి క్షత్రియులు కొంచెము పౌరుషం అది ఉండాలంటారు కదా. మరి క్షత్రియులు కూడా వైష్ణవులు, మన పాండవులందరూ కూడా మామూలుగా అంటే నేను వేరే వాళ్ళతోని మనం నాన్ వెజ్ తినకూడదు అని చెప్పినప్పుడు క్షత్రియులు వాళ్ళు తింటారు. వాళ్ళు మరి వాళ్ళు భక్తులే ఉంటారు కదా. క్షత్రియులు వాళ్ళు తినొచ్చు. వాళ్ళు యుద్ధంలో బలంగా ఉండడం కోసము అవన్నీ కూడా అలా అడగడం జరిగిందండి. మరి క్షత్రియులు అలా తిని పౌరుషంగా ఉండి వాళ్ళు అలా చేయడానికి అది ధర్మమేనంటారా మరి వాళ్ళు తింటే? అది ఒకటండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకు ప్రణవానంద ప్రభుజీ గారు చెప్పారండి 1, 2 సందర్భాలలో. బౌద్ధ మతం అప్పుడు మన హైందవ మతాన్ని ధ్వంసం చేసే రీతిలో చేసిందని. అండ్ అంగకోర్ వాట్లో టెంపుల్లో కూడా అక్కడ చాలా అది మన స్వామిని తీసివేయాలనే ప్రయత్నాలు కూడా చేశారని కూడా చెప్పారండి. అది ఒకటి మా పిల్లలు కూడా వింటారండి. ఒకసారి మనకు బుద్ధుడు మనకు దశావతారాలలో ఒక అవతారంగా మనం భావించినప్పుడు మరి బౌద్ధులు ఎందుకండి అలా మనకు ధ్వంసం చేయడానికి ప్రయత్నించిండ్లు అనేది నాకు ఒకటి అది అసలు అర్థం కాలేదండి. కొంచెం వివరిస్తారని కోరుకుంటున్నా. ధన్యవాదాలు. సో, మొదటిది మీరు క్షత్రియులు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ గురించి చెప్పారు అది. సో, వైష్ణవులు ఏదైనా సరే ఇప్పుడు ఏది స్వీకరిస్తారంటే భగవంతునికి ఏది పెడతారో అదే మాత్రమే స్వీకరిస్తారు వైష్ణవులు. సో, భగవంతుడు ఏమి పెట్టాలనేది స్పష్టంగా చెప్పారు భగవద్గీతలో. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. మొన్నటి భక్తి శాస్త్ర క్లాస్లో కూడా దీన్ని చర్చ చేసాం. అందులో ఎక్కడ కూడా భగవంతుడు అండం, చికెనం, మటనం అని ఎక్కడ చెప్పలేదు. సో, భగవంతుడు ఏం స్వీకరిస్తారంటే శాకాహారాన్ని స్వీకరిస్తారు. సో, వైష్ణవులు ఎప్పుడైతే భగవంతుడి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అది మాత్రమే స్వీకరిస్తారనమాట. సో, క్షత్రియులకి పౌరుషం రావాలంటే నాన్ వెజ్ తినాలి అనేది అయితే ఏదీ లేదు. అంటే పౌరుషం అనేది ఊరికనే కాదు, అవసరమైనప్పుడు రావాలన్నమాట. ఎప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో, ఎప్పుడైతే అధర్మాన్ని మనం హరికెట్టాలో అప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అది కూడా ఒక భగవత్ సేవగా, ప్రజల యొక్క సేవ, భగవంతుడి యొక్క సేవ, ధర్మ పరిరక్షణార్థం వాళ్ళు ఈ యొక్క క్రోధాన్ని ప్రదర్శిస్తారు తప్పించి అది ఊరికే కాదు అది కూడా. సో, అందుకని ఇది ఎక్కడ కూడా సత్యం కాదు. పాండవులు నాన్ వెజ్ తిన్నారని కానీ అదంతా కూడా సత్యం కాదనమాట. సో, రెండవది ఇది బౌద్ధ మతం. బుద్ధుడిని మనం సాక్షాత్తు భాగవతంలో కూడా వస్తుందన్నమాట బుద్ధుని యొక్క అవతారం గురించి. అది ఎవరైతే నాస్తికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి బుద్ధ అవతారం వచ్చిందని చెప్తారనమాట. ఎందుకంటే చాలామంది యొక్క శాస్త్రాల ఆధారంగానే వాళ్ళు శాస్త్రాలని ఒక వక్రీకరించి వాళ్ళు జంతు బలులను చేసి వాళ్ళు తప్పుడుగా చేస్తున్నారు, జీవహింస చేస్తున్నారు. సో, దాన్ని అరికట్టడం కోసం ఇక బుద్ధ అవతారం అనేది రావటం జరిగింది. సో, ఎప్పుడు ఏమవుతుందంటే భగవంతుని యొక్క అవతారం ఉంటుంది, కానీ దాని యొక్క ప్రయోజనం ఏదైతే ఉందో తర్వాత చాలా జనరేషన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఒక వక్రీకరించేస్తూ ఉంటారనమాట. సో, ఆ విధంగా ప్రాబ్లం ఏంటంటే భగవంతుడితో ప్రాబ్లం కాదు, కానీ వాళ్ళ యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో చాలామంది వాళ్ళు దాన్ని ఒక తప్పుడు సిద్ధాంతం అనేది మొదలవుతూ ఉంటుంది. సో, అందులో ఉన్నది ఒకటి
ఇప్పుడు చెప్పాలంటే చాలామంది బౌద్ధులు నాన్ వెజ్ తింటున్నారు చూస్తే కనుక. బుద్ధుని యొక్క అవతార ప్రయోజనమే చెప్పాలంటే యొక్క జంతు బలిని ఆపడం కోసం. కానీ ఇప్పుడు ఎంతోమంది బౌద్ధ మతస్థులు వాళ్ళు నాన్ వెజ్ తింటున్నారు అనమాట. దానికి వాళ్ళ దగ్గర జస్టిఫికేషన్ ఉంది. దే హ్యావ్ దేర్ ఓన్ జస్టిఫికేషన్ అనమాట. ఇది ఏ విధంగా ఏ హింస కాదు అని చెప్పడానికి. సో ఆ విధంగా మనం వక్రీకరించుకుంటూ పోతే కనుక ఇంకా దేనికి ఇది లేదనమాట చెప్పాలంటే. ప్రభుపాదులు వారు చెప్తారు మరి ఇది క్రిస్టియన్ ధర్మంలో ఫస్ట్ ప్రిన్సిపల్ థౌ షల్ నాట్ కిల్ యూనో. కానీ వాళ్ళు ఎన్నో కషాయ గృహాలు నడుపుతున్నారు అని చెప్పి. సో అలా ధర్మం అనేది ఒకటి చెప్తుంది, శాస్త్రం అనేది ఒకటి చెప్తుంది. కానీ మనం దాన్ని చాలా వక్రీకరించి దాని తప్పుడు యొక్క అర్థాన్ని తీస్తున్నాం. సో అందులో ఒక భాగం ఇదంతా కూడా అనమాట. వాళ్ళు హిందూ దేవాలయాలను ఈ విధంగా ధ్వంసం చేయటం అంతా కూడా ఇదంతా జరిగింది. నెక్స్ట్ కుంజేశ్వరి పద్మావతి. సాయి లీలా. సాయి లీలా మాతాజీ. హరే కృష్ణ. రేణుకా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. ప్రభుజీ మీరు ఈరోజు చెప్పారు చూడండి, ఎక్కడ కూడా ఇలాంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉండదు అన్నారు మీరు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. నేను అదే మీకు చెప్దాం అనుకున్నాను. నిజంగానే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఎక్కడ ఉండదు మన దగ్గర. అంటే ఎస్పెషల్లీ నేను చూసాను ఇస్కాన్ ఆచార్యాస్ ప్రభుజీస్ మాత్రమే ఇన్ని క్వశ్చన్స్ తీసుకొని, అది కూడా ఎలా అంటే నేను ఎక్కడన్నా క్వశ్చన్స్ మనం అడిగినా సరే అది చాలా భౌతికంగా ఉంటుంది ప్రభుజీ. అంటే అది మనకి పరమాత్మకి కనెక్టెడ్ ఉండదు. సమ్ అదర్ ఆన్సర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మీరు మామూలుగా మీరు మన శ్రీల ప్రభుపాద్ వారి ఇది ఉంటుంది కదా, మనం చదివాం కదా ప్రభుజీ, పర్ఫెక్ట్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్ ఆన్సర్స్. సో అది ఎంత చాలా బాగుందంటే మీరు అందరు కూడా శ్రీల ప్రభుపాదది ఒక గురువు నుంచి గురువుకి అలా ఫాలో అవుతూ చెప్తూ ఉంటారు కదా. సో అది మేబీ సోల్ కి కూడా ఏమంటారు, దానికి కరెక్ట్ ఆన్సర్ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద కరెక్ట్ సోల్ ఏమో. అందుకంటే అది గురు పరంపర. నాకు అది అర్థమైందే ఇక్కడ. వేరే గురువుల దగ్గర అది ఎవరన్నా ఇప్పుడు మా పేరెంట్స్ ఉంటారు, మా పేరెంట్స్ కూడా చెప్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదరే, ఆయన కూడా అంటే మనం ఇప్పుడు మన దీంట్లో తెలిసిన తర్వాత, దీంట్లో భాగవతం చదివిన తర్వాత అర్థమవుతుంది ఆయన చేసింది జాబ్ సమ్ బ్యాంక్ లో. బట్ వీఆర్ బ్రాహ్మిన్స్. మీరు ఇప్పుడు చెప్పారు కదా బ్రాహ్మిన్స్ సౌమ్యంగా ఉంటారు అలాగా. కానీ ఆయన సమాధానం చెప్పినప్పుడు ఆ ఆధ్యాత్మికతకి కరెక్ట్ గా అది కరెక్ట్ వెళ్ళదన్నమాట. సో దట్ అది దాని గురించి నేనైతే చాలా లక్కీ అనుకుంటాను ఈ క్లాస్ లో ఉండడం. మీరు ఏ క్వశ్చన్ అడిగినా సరే ఆధ్యాత్మికంగా కరెక్ట్ గా చెప్తారన్నమాట. ఎవరైతే ఆధ్యాత్మికంగా వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి దిస్ ఇస్ ద కరెక్ట్ ప్లాట్ఫామ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. తర్వాత ఈరోజు మీరు అదే ఈ ప్రశ్నలు అడిగితేనే లైక్ అడిగే వరకు మనము తెలివి తక్కువ వాళ్ళము, అడిగిన తర్వాత తెలుస్తుంది అని చెప్పారు కదా, అది చాలా బాగుంది. తర్వాత ఇది మన ఇప్పుడు చాంటింగ్ అవుతూ ఉంటే నాకు ఆ శ్రీల సూత గోస్వామిది ఆయన పరిగెడతారు చూడండి, వెళ్ళిపోతాను నేను ఈ భౌతిక వరల్డ్ లో ఉండను అనేసి ఆ చాంటింగ్ చేస్తూ ఉంటే అప్పుడప్పుడు అదే ఫీలింగ్ వస్తుంది ప్రభుజీ. సో హౌ టు హ్యాండిల్ ఇట్ అంటే ఇప్పుడు మనమేమో చాంటింగ్ చేస్తున్నాము, మనము ఆధ్యాత్మికత తెలుస్తోంది మనకి, మనం ప్రాపర్ గురువులని ఆశ్రయించి ఉన్నాము. కానీ మిగతా వాళ్ళు
ఫర్ ఎగ్జాంపుల్ ఇది కలియుగం. మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం కదా! ఈ సుఖదేవ్ గోస్వామిని వ్యాసుల వారు సెపరేషన్ ఫీల్ అయినట్టు మీరు అలా వెళ్ళిపోతే గనుక మిమ్మల్ని సెపరేషన్ ఫీల్ అవ్వడానికి మీ వెనకాల అందరూ వచ్చేస్తారు. వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్పి. అదే కదా! రేణుకా మాతాజీ అంటూ వస్తారు. నే నా వెనకాల ఎవరు కాదు. మా పిల్లలు, హస్బెండ్ ఉంటారు కదా ప్రభుజీ. సో, అది ఎలాగంటే మనం ఆధ్యాత్మికంగా ముందరికెళ్తూ ఉంటే వాళ్ళల్లో కూడా ట్రాన్స్‌ఫర్మేషన్ వస్తుందంటారా? తప్పకుండా వస్తుంది. తప్పకుండా వస్తుంది మాతాజీ. ఓకే. సో సో మీది మ్యూట్ అయింది. ఒక్కొక్కసారి ఎలా హ్యాండిల్ చేయాలి అనేది అంటే ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్ మీరన్నారు చూడండి. ఎక్స్‌పీరియన్స్ తోటి అది వస్తుంది అని. కానీ అప్పుడప్పుడు వాళ్ళు భౌతికంగా ఉన్నప్పుడు మనం ఆధ్యాత్మికంగా మాట్లాడినప్పుడు అక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. సో, మీరు ఫేస్ చేసుంటారు గదా! అలాంటి సిట్యుయేషన్స్. అంటే కొన్ని సిట్యుయేషన్‌కే కొన్ని భగవంతుడు ఇంటెలిజెన్స్ ఇస్తారు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం తేనమా ఉపయాంతతే అని చెప్పారనమాట. మీరు నాకు ప్రేమతో సేవ్ చేయండి. ఎటువంటి సందర్భంలో ఏ విధంగా డీల్ చేయాలో దదామి బుద్ధి, ఆ బుద్ధి నేను ఇస్తా. ఏ విధంగా మీరు నా దగ్గర చేరుకోగలుగుతారు అని కృష్ణుడు ప్రామిస్ చేశారు. మీరు మీరు ప్రేమతో చేయండి ఏం చేసినా సరే భగవంతునికి. కృష్ణ గివ్స్ ఇంటెలిజెన్స్. అది ఎలా పనిచేస్తుంది అనేది మీకు ఆయనే అప్పుడు చెప్తారు ఆ టైంలో ఏ విధంగా చేయాలనేది. ఓకే ప్రభుజీ. శ్రీ రమేష్ గారు. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ ప్రణామ్స్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. ప్రభుజీ నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నా ప్రభుజీ. మీ వాయిస్ వినపట్లేదు ప్రభుజీ. హరే కృష్ణ వినిపిస్తుందా? వినిపిస్తుంది ప్రభుజీ. ఫస్ట్ టైం మాట్లాడుతున్నా ప్రభుజీ, ఏం మాట్లాడాలో తెలియట్లేదు నాకు. ఏ ఊర్లో ఉంటారు మీరు? మాది కర్నూలు దగ్గర ప్రభుజీ, పత్తికొండ. ఓకే, కానీ మిమ్మల్ని చాలా రెగ్యులర్ గా చూసాం మేము ఇక్కడ ఇందులో. మీరు రోజు డైలీ వస్తున్నా ప్రభుజీ. ఒక 6 నెలల ప్రణవానంద ప్రభుజీ అన్ని వీడియోస్ చూస్తూ నేను ఇలా వచ్చేసా ప్రభుజీ. డైలీ పొద్దున్నే లేస్తూ జపం చేస్తున్నా ప్రభుజీ. జపం డైలీ 2 or 4 చేస్తున్నా ప్రభుజీ. ఓకే, ఏమంటే ప్రభుజీ పొద్దున్నే పొలంకి వస్తా కదా, కొంచెం వర్క్ ఉంటది కదా, అందుకని మన క్లాస్ వినేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది ప్రభుజీ. ప్రభుజీ నాకు డౌట్ ప్రభుజీ. ఇప్పుడు మనం జపం చేస్తాం కదా, పొద్దున్నట్టు చేయొచ్చా లేకుంటే ఎప్పుడన్నా సాయంత్రం ఖాళీగా ఉన్నప్పుడు కూడా చేయొచ్చా ప్రభుజీ? ఎప్పుడైనా చేయొచ్చు, కానీ బ్రహ్మ ముహూర్తం అనేది కొంచెం మంచి సమయం అన్నమాట. ఆ సమయంలో మనకి ఇంకా అనుకూలమైన సమయం అది. ఇంకా మీరు ఎప్పుడైనా చేయొచ్చు. వీలైనంత పొద్దున్న చేయండి, ఇంకా వీలు కాకపోతే తర్వాత చేయండి. ఓకే ప్రభుజీ. అంటే సాయంత్రం పూట భగవద్గీత అది అధ్యయనం చేస్తుంటా ప్రభుజీ, చదువుతూ ఉంటాను. ఓకే. అంటే నాకు ఫస్ట్ భగవద్గీత తెచ్చుకున్న ప్రభుజీ, క్లాస్ లో వినుకుందరు తెచ్చుకున్న చదువుతూనే ఉన్నా, అర్థం కాదు నాకు. ఇలా యూట్యూబ్ లో వినుకుంటూ ఉంటే నాకు ప్రణవానంద ప్రభుజీ వీడియోస్ వచ్చాయి. అలా వింటూ వింటూ మొత్తం ఇలా వచ్చేసా ప్రభుజీ, ఇందులోకి వచ్చేసా. చాలా మంది నువ్వేంద్ర ఎట్లా అయిపోయినావు అంటున్నారు ప్రభుజీ. నాన్ వెజ్ కూడా మానేసా ప్రభుజీ. ఎలా మానేసానో నాకే అర్థం కావట్లేదు. మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు ఏంద్ర నువ్వు ఇట్లా తినట్లేదు అని అనుకుంటున్నారు ప్రభుజీ. మీరు తింటే తినండి, నేనైతే తిన్నాని చెప్పేసా ప్రభుజీ. నాకైతే చాలా ఆనందంగా ఉంది ప్రభుజీ. ఇప్పుడు చాలా సంతోషం మీ ప్రభు. అవకాశం ఫస్ట్ టైం దొరకడం చాలా ఆనందంగా ఉంది ప్రభుజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా డివోటీ సూపర్ అని చెప్పి పేరు పెట్టారు ఇక్కడ. థ్యాంక్ యూ ప్రభుజీ. అన్నపూర్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. ఎన్నో క్వశ్చన్స్ ఉండే ప్రభు. నేను ప్రతిరోజు వింటాను, కానీ
క్వశ్చన్స్ అడగాలనుకునే లోపల నా మనసులో ఉన్నవి వేరే వాళ్ళు అడిగేస్తారు ప్రభు. అట్లా అయ్యి నాకు చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరికేస్తాయి. అలా అని శ్రద్ధ లేదని కాదు. అడిగితేనే క్వశ్చన్స్ అడిగితేనే అన్నట్టు కాదు గానీ, అడగాలనుకునే లోపు కొన్ని క్వశ్చన్స్ వాళ్ళు అడిగింటారు సేమ్ దాంట్లో వచ్చేస్తది. నాకు ఈరోజు మంచిగా నాకు దొరికిందేంటంటే, ఇంతకు ముందు ఎవరు వాళ్ళ పేరు నాకు జ్ఞాపకం లేదు. జ్ఞాపక శక్తి చాలా తక్కువ నాకు. నాకు 68 ఏండ్లు. కాకపోతే ఏది అన్ని ఫుల్ డే మొత్తం నేను ఆ క్లాసులు, ఈ క్లాసులు, ఆ క్లాసులని ఒక 10 నిమిషాలు కూడా నేను వేరే అన్యంగా ఆలోచన చేయకుండా బిజీగా ఉంటాను. ఎందుకంటే నాకు భౌతికంగా ఏమి అవసరం లేదు. నేను సింగిల్‌గా ఉంటాను. మంచిగా నేనంతా భక్తిలో ఉంటాను. ఇస్కాన్‌కి అంతా వెళ్తూ ఉంటాను. కాకపోతే ఏది జ్ఞాపకం ఉండదు. కానీ ఎవరన్నా క్వెషన్స్ అడుగుతా ఉంటే అప్పుడు మాత్రమే జ్ఞాపకం వస్తది. అట్లా నేను మర్చిపోతూ ఉంటాను కదా! అలా ఇప్పుడు ఈ మాతాజీ అడిగారు చూడు ఇందాక, అన్నీ వింటాను గానీ మర్చిపోతానని. అది మర్చిపోవడం కూడా ఒక మంచిదే అంటారు. మళ్ళీ కొత్తగా వినొచ్చు. ఆ! మళ్ళీ చెప్పినప్పుడు మళ్ళీ కొత్తగా వినొచ్చు. అది అదేమి బాధపడాల్సిన విషయం లేదన్నారు కదా! అది నాకిప్పుడు చాలా రిలీఫ్‌గా ఉంది. లేకపోతే ఇంత వింటాను, ఇంత భగవంతుడు రాత్రి పడుకునే ముందు కూడా భగవంతుడి లీలలు వినుకుంటూనే పడుకుంటాను. అటువంటిది ఒకటి టైం చెప్పాలన్నప్పుడు జ్ఞాపకం రాదు కదా! నేను దేంట్లో చదివాను. వాళ్ళ పేర్లు జ్ఞాపకం ఉండవు అని చాలా బాధపడుతుంటి ప్రభు. బట్ ఈరోజు మీరు చెప్పిన సమాధానం ఓకే. అదెప్పుడో తిన్నా గూడా మన ఆరోగ్యాన్ని ఇస్తుంది కదా! అది హ్మ్. జ్ఞాపకం లేకపోయినా పర్వాలేదన్నారు. ఇంకొకటి కొత్తగా మళ్ళీ వినొచ్చు. ఆ హ్మ్. రోజు విన్నాను. ఒక 2 పాయింట్స్ మాత్రమే ఆ టైంలో మీరు చెప్పినప్పుడు నాకు జ్ఞాపకం రావచ్చు. కానీ ఇంకా కొత్తగా కూడా వింటున్నాను. హ్మ్. నాకు ఈ సమాధానానికి ఈ క్వెషన్‌కి సమాధానం దొరికినందుకు సో హ్యాపీ ప్రభు. ధన్యవాదాలు. థాంక్ యూ థాంక్ యూ. ఏ ఊర్లో ఉంటారు మీరు? నేను రాయచూర్ కర్ణాటక ప్రభు. ఓహ్! చాలా సంతోషం. హరే కృష్ణ. థాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. మనం ఈ రోజుకి ఇక్కడికి విరామం తీసుకుందాం. మళ్ళా రేపటి రోజు మళ్ళా కలుసుకుందాం. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय.